ఏం చేయాలి, మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీ నుంచి వినాలనుకుంటా ఉన్నాం సార్. ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకుంటాం సార్. మీ ప్రసారాన్ని కూడా యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తున్నాం సార్. ఈ జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్లో ఉన్న టీచర్స్ అందరూ చూస్తూ ఉన్నారు సార్ యూట్యూబ్ ద్వారా. దాదాపు 3000 మెంబర్స్ ఈ రోజున వాచ్ చేస్తూ ఉన్నారు. టీచర్స్ ఇళ్లలో కూర్చొని స్కూల్లో ఇళ్లలో కాదని స్కూల్లో ఉండి వాళ్ళ సెల్ ద్వారా కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత కొనసాగించవలసిందిగా కోరుతా ఉన్నాను. మాధవరావు గారు. థ్యాంక్ యూ సార్. చక్కటి అవగాహన. ఎందుకంటే ప్రధానోపాధ్యాయులు కానివ్వండి, చాలా అధికారులకు ఈ సమాచార హక్కు చట్టం మీద ఉన్నటువంటి డౌట్స్ పూర్తి స్థాయిలో తెలియనటువంటి పరిస్థితుల్లో కొంత జాప్యంతో మనం సమాచారం ఇవ్వడం కూడా జరుగుతున్నది. సో దానికోసమే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీ శంకర్ నాయక్ గారిని మనం ఆహ్వానించడం జరిగింది. మరి వారి ద్వారానే మరి ఆ సమాచార చట్టం అంటే ఏంటి, ఏ విధంగా దాన్ని మనం అమలు చేయాలి, దానికి ఎవరి పాత్ర ఎలా ఉంది అనే విషయాలపై వారు సుదీర్ఘంగా మాకు అవగాహన కలిగిస్తారని కోరుకుంటూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఎలా ఉన్నారు? గట్టిగా మీ నుండి రెస్పాన్స్ లేదు. చాలా యాక్టివ్ ఉన్నారా? స్టార్ట్ చేయనా? మాట్లాడినా అవుతా? గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. రీసౌండ్ ఏం లేదమ్మా, గట్టిగా అందరూ. ముందుగా మాతృదేవో భవ గురుదేవో భవ అనే నినాదం చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాల్లో మనం స్మరించుకుంటుంటాం. ఈరోజు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఈ వేదిక మీద నిలబడి నేను ఇంత చక్కగా మాట్లాడడానికి నన్ను విజ్ఞానాన్ని తీర్చిదిద్దిన మా గురువులకు, ఈ స్థాయిలో నిలబడి ఇవాళ మీ ముందుకు నిలబెట్టడానికి కారకుడైన మా గురువు గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర, గురువుల పాత్ర చాలా గొప్పది. ప్రజాస్వామ్యంలో, సమాజ అభివృద్ధిలో క్రియాశీల పాత్ర పోషించే గురువులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, టీచర్స్ అనేక రంగాల్లో విద్యార్థులను, భావి భారత పౌరులను తీర్చిదిద్ది వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతలు గాంచడంలో విద్యని, విజ్ఞానాన్ని ప్రసాదించి విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నతమైన స్థాయిలో ఎదిగే దాంట్లో గురువుల పాత్ర ఎనలేనిది. ఈ భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో గురువులు ఒక క్లాస్ రూమ్లో గదికి 4 మూలలకే పరిమితం కాకుండా గురువులు తీర్చిదిద్దిన విద్యార్థులు కూడా నేటి సమాజ అభివృద్ధిలో, వివిధ స్థాయిలో దేశాభివృద్ధిలో భాగస్వాములై సేవలు అందిస్తున్న వారిలో అనేక మంది మనం చూస్తూ ఉంటాం. అది డాక్టర్గా కావచ్చు, శాస్త్రజ్ఞులుగా కావచ్చు, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచి ఆ గ్రామానికి, ఆ తల్లిదండ్రులకు, ఆ సంస్థకు గురువుల పేరు తెచ్చిన విద్యార్థులు అనేక మంది మనం చూస్తూ ఉంటాం. ఇవాళ ఉపాధ్యాయులుగా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, ఈ మహమ్మారి కరోనా సమయంలో కూడా మారుమూల ప్రాంతాల్లో, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా గిరిజన జనాభా ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, తండాలు కావచ్చు, ఏజెన్సీ గూడాల్లో కూడా ఉన్న విద్యార్థులను, వ్యవసాయ కుటుంబానికి చెందిన బిడ్డల్ని ఎన్ని ఇబ్బందులైనా మీరు ఓపికతో వాళ్ళని
ఒక చోటికి తీసుకొచ్చి సాంకేతిక రూపంలో కావచ్చు, కంప్యూటర్ రూపంలో కావచ్చు, ఆన్లైన్ ద్వారా కావచ్చు, వారిని తీర్చిదిద్ది నిరంతరం విద్యా వైపు వాళ్ళను ప్రోత్సహిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యాయులకు, టీచర్లకు అందరికీ నా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒక ఏజెన్సీ ప్రాంతంలో, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, గూడాల్లో, తండాల్లో ఉండే పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులుగా మీరు పాఠాలు బోధించేటప్పుడు కొన్ని చోట్ల అనేక మంది ఉపాధ్యాయులు బాధ్యతగా ఎంతో చక్కగా ఆ ప్రాంతం విద్యార్థులను తీర్చిదిద్ది వారిని కూడా ఉన్నతమైన స్థాయిలో వివిధ రంగాల్లో స్థిరపడే స్థాయి దిశగా ప్రోత్సహిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని స్కూల్లో నేను నిరంతరం విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు కానీ సమస్యల గురించి నా దగ్గర ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకునే క్రమంలో ఆ దరఖాస్తులను పరిశీలిస్తున్నప్పుడు నేను చూస్తున్న సమస్యలు చూస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది టీచర్లు ఏదైతే తన వృత్తి ఉందో ఆ ఉపాధ్యాయుల వృత్తిని పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా అనేక విధాలుగా ఇబ్బందులకు పాల్పడుతూ ఉంటూ ఉంటారు. అంటే ఆ మాట నేను సూటిగా ఎందుకు చెప్పట్లేదంటే, ఉపాధ్యాయ వృత్తిలో ఉండే ఉపాధ్యాయుడు ఫుల్ఫిల్ చేయకుండా విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్యని అందించకుండా ఇవాళ ఆ స్కూల్లో పూర్తి స్థాయిలో విద్యార్థులకు న్యాయం జరగడం లేదు అని అనేక సందర్భాల్లో అనేక దరఖాస్తులు వచ్చిన సమస్య. ముఖ్యంగా ఉపాధ్యాయులు అనే మీరు తమరు ఉన్నతమైన స్థాయిలో ఎదిగి ఉన్నతమైన నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులుగా తమరు ఏదైతే తమ ఉపాధ్యాయ వృత్తి ఉందో దాన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేయడంలో మీరు కొంత ప్రత్యేకమైన దృష్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఈ మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇంకా ప్రత్యేకమైన దృష్టి తీసుకొని వారిని 1-2 సార్లు తీర్చిదిద్ది వారిని ఉన్నతమైన స్థాయిలో ఎదిగే దిశగా, చీకటి నుండి వెలుగులో తీసుకొచ్చే దిశగా, వారిని మంచి విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో మీ పాత్ర క్రియాశీలకంగా ఉండాలి, మీ కృషి నిరంతరంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా సూచన చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ సమాచార హక్కు చట్టం. సమాచార హక్కు చట్టం అంటే చాలా మంది ఉపాధ్యాయులు కానీ వివిధ స్థాయిలో పనిచేసే అధికారులు, పౌర సమాచార అధికారులు, వివిధ యంత్రాంగంలో పనిచేసే ఆఫీసర్లకు కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దాని మీద అవగాహన ఉన్న వ్యక్తులు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అవగాహన లేని వారు ఇతరుల మీద ఆధారపడి గాబరగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగంలో ఒక అద్భుతమైన చట్టంగా తీర్చిదిద్దారు. ఈ సమాచార హక్కు చట్టం సామాన్యులకు బ్రహ్మాస్త్రం లాంటిదని, సామాన్యులకు ఒక వజ్రాయుధం లాంటిది. ఈ సామాన్యులకు కూడా సమాచార హక్కు చట్టం ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ సమాచార హక్కు చట్టాన్ని ఉపాధ్యాయులుగా మీ స్థాయిలో దీన్ని అవగాహన పరుచుకొని మన విద్యార్థులకు చైతన్యపరుస్తూ మన విద్యార్థులతో పాటు మీ చుట్టుపక్కలలో ఉన్న ప్రజలకు, సమాజాన్ని సమాచార హక్కు చట్టాన్ని విజయవంతం చేయడంలో ఉపాధ్యాయులుగా తమరు క్రియాశీల పాత్ర పోషించవలసిన బాధ్యత ఉందని ఈ వేదిక సందర్భంగా తమకు సూచన చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ సమాచార హక్కు చట్టం అనేది ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి హక్కు. ఓటు హక్కును ఏ విధంగా అయితే మనం సద్వినియోగం పరుచుకుంటామో, ఓటు హక్కును ఏ విధంగా అయితే మనం మన హక్కుగా భావించి మనం ఉపయోగించుకుంటామో, అదే తరహాలో కూడా సమాచార హక్కు చట్టాన్ని కూడా మన కుల మత భేదాలు లేకుండా అందరూ సెక్షన్ 63 ప్రకారం సమాచార హక్కు చట్టాన్ని మనం ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటామో దాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సమాచార హక్కు చట్టంలో మనం ముఖ్యంగా చాలా మంది పౌరులకు ఏంటంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, సమాచార హక్కు చట్టానికి ప్రత్యేకమైన దరఖాస్తు ఉంటుందా అనేది చాలా మందికి అనుమానాలు ఉంటూ ఉంటాయి. కానీ సమాచార హక్కు చట్టాన్ని మన ప్రాంతీయ భాషలో కానీ, మనం ఇంగ్లీష్లో కానీ, మన హిందీలో కానీ ఏదైనా ఒక
వైట్ పేపర్ మీద సంబంధించిన కార్యాలయం పౌర సమాచార అధికారి కానీ సంబంధించిన కార్యాలయం అధికారి కానీ మనం వైట్ పేపర్ మీద రాసేసి మనకి ఏదైతే సమాచారం కావాలో సూటిగా వాటికి రాసి మనం దరఖాస్తు పెట్టుకుంటే సెక్షన్ 7(3) ప్రకారం కానీ సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ సమాచార అధికారి మీద ఉంటుంది. మనం ఉదాహరణకు ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుందాం. ఎంఆర్ఓ ఆఫీస్ లో సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసర్ కి మనం శ్రీత గౌరవనీయులైన రాసేసి మనం ఏదైతే ఒక భూమి గురించి అడుగుతామో ఆ భూమి సర్వే నెంబర్ రాసేసి ఆ భూమి కొలత కానీ ఆ భూమికి ఎంత విస్తీర్ణం ఉందని సూటిగా ఏదైతే మనం కావాలనుకుంటున్నామో సూటిగా రాసి మనం దరఖాస్తు కనుక పెడితే ఆ దరఖాస్తును తీసుకొని సంబంధించిన కార్యాలయం అధికారి సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం ఇవ్వాలి. సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో కనుక సమాచారం ఇవ్వకపోతే ఆ సంబంధించిన అధికారి ఇవ్వనప్పుడు వారిపై ఉన్న ఉన్నత అధికారి ఎంఆర్ఓ పైన ఉండే అధికారి ఆర్డీఓ సెక్షన్ 19(1) ప్రకారం ఫస్ట్ అప్పీల్ సంబంధించిన ఆర్డీఓ కార్యాలయానికి మనం దరఖాస్తు పెట్టుకోవాలి. అక్కడ ఒక 15 రోజులు మొత్తం 45 రోజుల కాల వ్యవధిలో సమాచారం ఇవ్వాలి. అక్కడికి కూడా సమాచారం కనుక మీకు లభించకపోయినా అరకొర సమాచారంతో మిమ్మల్ని సమాధానం ఇచ్చినా పూర్తి స్థాయిలో మీరు సంతృప్తి చెందకుండా పూర్తి స్థాయిలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పక్కదారి మిమ్మల్ని చెప్పినా ఆ సందర్భంలో సెక్షన్ 19(3) ప్రకారం సంబంధించిన రాష్ట్ర సమాచార కార్యాలయ కమిషనర్ గారికి దరఖాస్తు చేసుకోవాలి. ఇది సెక్షన్ 6(1) ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్న పిఐఓ, సెక్షన్ 19(1) ఫస్ట్ అప్పీల్ అథారిటీ ఆర్డీఓ గారికి, సెక్షన్ 19(3) ప్రకారం సంబంధించిన స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారికి దరఖాస్తు పెట్టుకోవాలి. ఈ దరఖాస్తు పెట్టిన క్రమంలో సెక్షన్ 6(1) పెట్టుకున్న మన దరఖాస్తులో దరఖాస్తుదారుడు వేలాది పేజీలు అడుగుతారు, వందలాది పేజీలు అడుగుతారు. ఆ క్రమంలో సెక్షన్ 7(3) ఏం చెప్తుందంటే ఒక 10 పేజీలు 5 పేజీలు అయితే ఆ సంబంధించిన కార్యాలయం సంబంధించిన ఎవరైతే పిఐఓ ఉంటారో ఇస్తారు. కానీ 10-50 పేజీల కన్నా ఎక్కువ పేజీలు కనుక ఉంటే సెక్షన్ 7(3) ప్రకారం రుసుముల వివరాలు అంటే ఇన్ని డబ్బులు అవుతుంది. సపోజ్ 100 పేజీలు ఉన్నాయనుకో 100 రూపాయలు ఇంటూ 2 రూపీస్, ఈచ్ 1 పేజీ 2 రూపీస్ అని సంబంధించిన ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో వారికి మనం ఒక లెటర్ పంపించాలి. మీరు అడుగుతున్న సమాచారం మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ ఇన్ని పేజీలు అడుగుతున్నారు కాబట్టి ఆ ఇన్ని పేజీలకు ఇన్ని రుసుములు ఇంత వివరాలు మీరు డబ్బులు చెల్లించాలి, అది కూడా ప్రభుత్వ ఖాతాలో చెల్లించాలని సెక్షన్ 7(3) ప్రకారం వారికి నోటీస్ పంపించాలి. ఆ సెక్షన్ 7(3) ప్రకారం నోటీస్ పంపించిన నోటీస్ కి రెస్పాండ్ అయ్యి కనుక ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తే మనం సమాచారం ఇచ్చేయవచ్చు. అది కూడా 30 రోజుల కాల వ్యవధిలోనే వారికి నోటీస్ పంపించాలి. ఆ 30 రోజుల కాల వ్యవధిలో కనుక మనం నోటీస్ కనుక పంపించకపోతే సెక్షన్ 7(6) ప్రకారం దరఖాస్తుదారుడికి ఉచితంగా సమాచారం ఇవ్వాలి. ఆ క్రమంలో కూడా సమాచారాన్ని ఇవ్వకపోతే సంబంధించిన కమిషన్ కార్యాలయం నుండి నోటీస్ పంపించి సంబంధించిన పౌర సమాచార అధికారికి పిలిపించి వారికి ఆదేశాలు ఇచ్చి ఎవరైతే దరఖాస్తుదారుడు దరఖాస్తు పెట్టుకున్నారో ఆ దరఖాస్తుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమని తమకి ఆదేశాలు చేయడం జరుగుతుంది. ఇంకో విషయం, చాలా మంది ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటారు. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అడిగేటప్పుడు సెక్షన్ 11 ప్రకారం ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒపీనియన్ మనం తీసుకోవచ్చు, వాళ్ళకి నోటీస్ పంపించి. ఇప్పుడు సంబంధించిన ఒక హెడ్ మాస్టర్ దగ్గర సంబంధించిన ఒక టీచర్ ఎస్ఆర్ బుక్ అడుగుతారు, సర్వీస్ బుక్ లో కొన్ని సమాచారం అడుగుతారు. అడిగినప్పుడు మనం సంబంధించిన ఎవరైతే ఆ టీచర్ ఉన్నారో మీ ఆస్తి వివరాలు అడుగుతున్నారు, లేకపోతే మీ కుటుంబ వివరాలు అడుగుతున్నారు, లేకపోతే మీ పర్సనల్ విషయాలు అడుగుతున్నారు అని కనుక వారు దరఖాస్తు పెట్టుకుంటే సెక్షన్ 11 ప్రకారం వారి థర్డ్ పార్టీ ఒపీనియన్ ఎవరైతే అభ్యర్థి ఉంటారో వారి ఒపీనియన్ తీసుకొని వారి నోటీస్ పంపించి ఇచ్చేయండి అంటే ఇచ్చేయవచ్చు. ఆ ఆబ్జెక్షన్ కనుక ఏమైనా చేస్తే ఆ ఆబ్జెక్షన్ సంబంధించిన దరఖాస్తుదారునికి తెలియజేయవలసిన అవసరం ఉంటుంది. సేమ్ టైం ఏదైతే ఆ దరఖాస్తు పెట్టుకున్న దరఖాస్తుదారులు
దాంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రజా ప్రయోజనం కనుక ఉంటే తప్పనిసరిగా సెక్షన్ 11 కూడా ఉపయోగించకుండా థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు. రెండోది సెక్షన్ 81J. చాలా మంది ఈ సెక్షన్ 81J కింద మినహాయింపులు చేస్తూ ఉంటారు. సంబంధం లేకుండా సార్ ఇది సెక్షన్ 81J కింద వస్తుంది సార్, ఇది సెక్షన్ 81J ద్వారా ఇది మినహాయింపు వస్తుందని పౌర సమాచార అధికారులు దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వకుండా పక్కదారి పట్టడానికి చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. కానీ సెక్షన్ 81J ఏం చెప్తుందంటే కొన్ని వ్యక్తిగత విషయాలు మాత్రమే మినహాయింపు ఉంటుంది. వ్యక్తిగత విషయాలు అంటే ఏంటి? ఇప్పుడు సంబంధించిన ఒక టీచర్స్ ఉంటారు, ఉదాహరణకు ఈ కేసులు కూడా వచ్చినాయి. ఉదాహరణకు డిస్ప్యూషన్ ఉంటారు, భార్యాభర్తల మధ్యలో ఏదో విభేదాలు వచ్చేస్తుంది. అప్పుడు కూడా సంబంధించిన XYZ పర్సన్ మీద మనం అడుగుతూ ఉంటాం, వాళ్ళ శాలరీ డీటెయిల్స్ ఎంత అమౌంట్ క్రెడిట్ అయింది, లేకపోతే ఎంత అయి ఉంటున్నది, అలాంటి అడిగేటప్పుడు ఏంటంటే అవి వ్యక్తిగత మినహాయింపు సెక్షన్ 81J ప్రకారం అది మినహాయింపులో వస్తుంది. అంటే కొన్ని మినహాయింపులు మాత్రమే ఉంటుంది. ఉదాహరణ దేశ సమగ్రత గురించి కావచ్చు, దేశ భద్రత గురించి కావచ్చు, కొంత గోప్యతతో కూడుకున్న సమాచారం మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఈ మినహాయింపులో కూడా సెక్షన్ 81J2 ప్రకారం ఎవరైతే దరఖాస్తుదారుడు అడిగాడో దాంట్లో ప్రజా ప్రయోజనం కూడుకొని కనుక ఉంటే అది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని సెక్షన్ 81J మనకు చెప్తుంది. ఆ తర్వాత చాలా చోట్ల ఉపాధ్యాయులు ఏం చేస్తూ ఉంటారంటే, ఉపాధ్యాయులు కానీ పౌర సమాచార అధికారి కానీ ఎవరైనా సెక్షన్ 41B ప్రకారం మన కార్యాలయంలో ఉండే సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించాలి. అది వెబ్సైట్ లో కావచ్చు, లేకపోతే మన కార్యాలయం సంబంధించిన రిజిస్టర్ లో కావచ్చు, 17 అంశాలతో కూడుకున్న కార్యనిర్వాహక విధానం కావచ్చు, రోజువారీగా ఆ కార్యాలయంలో జరుగుతున్న పని విధానం కావచ్చు, ఆ కార్యాలయంలో జరుగుతున్న పనిలో ఎంత బడ్జెట్ కేటాయించడం జరిగింది, ఎంత బడ్జెట్ కనుక ఖర్చు చేయడం జరిగింది, రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించిన రోజువారీ ఆ కార్యాలయం విధిని సెక్షన్ 41B ప్రకారం స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ మీరు గూగుల్లో కొట్టండి, భద్రాచలం కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన అడగండి, 1 by 1 అన్ని ఉంటుంది. సంబంధించిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ అట్లా వాళ్ళ డీటెయిల్స్ ఉంటుంది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటుంది. అంటే ఆ విధంగా సెక్షన్ 41B ప్రకారం మన స్కూల్లో మన జిల్లా విద్యాశాఖ యంత్రాంగంలో కానీ మనకు సంబంధించిన ఏ విషయాలైనా సెక్షన్ 41B ప్రకారం రోజువారీగా జరిగే పనితనం కానీ, పని విధానం కానీ, కార్యనిర్వహణం కానీ, ఆ కార్యాలయానికి సంబంధించిన బడ్జెట్ కానీ, ఎంత ఖర్చు అయింది, ఎంత టీచర్స్, ఎంత నాన్ టీచింగ్స్, ఎంత విధి విధానాలు అనేది చాలా మంది సెక్షన్ 41B అనేది మెయింటైన్ చేయక ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా మంది ఏమడుగుతారు చూడండి, దరఖాస్తులో ఫస్ట్ సెక్షన్ 41B కావాలి, సెక్షన్ 44 ప్రకారం తెలుగు భాషలో, ప్రాంతీయ భాషలో కావాలని అడుగుతూ ఉంటారు. సెక్షన్ 44 ప్రకారం ఎవరు ఏ దరఖాస్తు పెట్టుకున్నా ప్రాంతీయ భాషలో ఇవ్వమని అడుగుతారు, వాడి ఇష్టం వచ్చిన భాషలో ఇవ్వమని అడుగుతారు. కాబట్టి ఇక్కడ సెక్షన్ 2JH ప్రకారం ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం పరిధిలో వచ్చేది. చాలా మంది ప్రైవేట్ స్కూల్లో ఎంఈఓలో దరఖాస్తులు పెట్టుకుంటారు. ఎన్నో దరఖాస్తులు పెట్టుకొని పలాని భద్రాచలంలో ఎన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలకు అన్ని అనుమతులు ఉన్నాయా, శానిటైజ్ సర్టిఫికేట్ ఉందా, లేకపోతే గ్రౌండ్ ఉందా, లేకపోతే సేఫ్టీకి సంబంధించిన అన్ని వనరులు ఉన్నాయని అడుగుతూ ఉంటారు. ఈ దరఖాస్తులు ఎక్కువ వస్తూ ఉంటాయి. లేకపోతే 1/70 యాక్ట్ ప్రకారం ఆ స్కూల్కి అనుమతి ఇవ్వచ్చా, లేకపోతే ఆ స్కూల్కి గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చిందా, మున్సిపాలిటీ అనుమతి ఇచ్చిందా, ఈ విధంగా అనేక అంశాలు అడుగుతూ ఉంటారు. కానీ ఆ స్కూల్ పర్మిషన్ తీసుకోవాల్సిన స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఆ స్కూల్ అనుమతి కావాలంటే దానికి ఒక సొసైటీ ఉండాలి. ఆ సొసైటీలో స్టేట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారం సంబంధించిన మండల పరిషత్ మండల ఎడ్యుకేషన్ అధికారి దగ్గర వాళ్ళు దరఖాస్తు చేసుకొని సంబంధించిన జిల్లా ఎడ్యుకేషన్ అధికారి ద్వారా అనుమతులు పొందుతారు. కాబట్టి వాళ్ళు కూడా సమాచార హక్కు చట్టంలో పరిధిలోకి వస్తారు. ఇక్కడ చాలా మందికి ఏంటంటే ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ, ప్రైవేట్ యాజమాన్యం కానీ ప్రభుత్వం నుండి అది ప్రత్యక్షంగా గాను పరోక్షంగా గాను రాయితీలు కనుక పొందితే
రాయితీలు కనుక పొందితే అది సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తుంది. ఇది ఇంపార్టెంట్. చాలా మందికి ఏంటంటే ఈ విషయాన్ని కొంచెం ఇబ్బందిగా పడుతూ ఉంటారు. అదేవిధంగా సెక్షన్ 512 సెక్షన్ 5:1 కానీ 5:2 ప్రకారం ఆయా కార్యాలయంలో ఉన్న పౌర సమాచార అధికారులను నియమించుకోవాలి. ఇంగ్లీష్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, పిఐఓ అని అంటాము. ఇప్పుడు స్కూల్కి హెడ్ మాస్టర్ ప్రధానం కాబట్టి హెడ్ మాస్టర్ పిఐఓ, ఫస్ట్ ఆఫీస్ అథారిటీ ఎవరు ఎంఈఓ. ఇంకా దాని పైన సపోజ్ ఎంఈఓ కనుక దరఖాస్తు పెట్టుకుంటే ఫస్ట్ ఆఫీస్ అథారిటీ ఎవరు వస్తారు? జిల్లా విద్యాధికారి. ఇవి సెక్షన్ 5:1 ప్రకారం 5:2 ప్రకారం వాళ్ళని నియమించాలి. ప్రతి స్కూల్లో కానీ మండల కార్యాలయంలో కానీ ఆయా కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు పెట్టి పిఐఓ పౌర సమాచార అధికారి ఆయన ఫోన్ నెంబర్, ఫస్ట్ అప్పీల్ అథారిటీ ఆయన ఫోన్ నెంబర్, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఇవన్నీ బోర్డు డిస్పోజ్ చేయాలి. బోర్డులు చాలా చోట్ల పెట్టరు. ఎందుకంటే చాలా మంది కొత్తగా వస్తారు. మన స్కూల్లో మనకు సంబంధించిన సమాచారం అడగాలనుకో ఆయన ఎవరికి అప్రోచ్ కావాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరికి దరఖాస్తు పెట్టుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా సార్, ప్రతి స్కూల్లో సమాచార హక్కు చట్టం బోర్డు పెట్టియాలి. అది కూడా సమాచార హక్కు చట్టం బోర్డు సెక్షన్ 5:1, 5:2 ప్రకారం ఆయా స్కూళ్ళ పౌర సమాచార అధికారి, ఫస్ట్ అప్పీల్ అథారిటీ అధికారి పేర్లు రాసి వాళ్ళ ఫోన్ కాంటాక్ట్ నెంబర్ రాసి అది పెడితే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. చాలా మంది దాన్ని చూసి కూడా సమాచారం అడగొద్దని కూడా చాలా మంది వ్యక్తులు కానీ ఈ సమాచార హక్కు చట్ట కార్యకర్తలు కానీ చాలా మంది ఏంటంటే ప్రాపర్ విధానం మనం పాటించినప్పుడు మన మీద ఏదో ఒక దరఖాస్తు పెట్టి కూడా ఏదో అడగాలి, ఏదో జరగాలనే కొత్త కొత్త ఆలోచన ఉంటూ ఉంటుంది. కాబట్టి అది కూడా చేయాలి. రెండోది రిజిస్టర్ మెయింటైన్. చాలా మంది ఏంటంటే సమాచార హక్కు చట్టం రిజిస్టర్ మెయింటైన్ చేయకుండా మన స్కూల్ అటెండెన్స్ కి సంబంధించింది కానీ మామూలు ఏదైనా మ్యాటర్స్ రాస్తుంటే అట్లాంటి రిజిస్టర్ పట్టుకొని వస్తుంటారు. మా కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్క పిఐఓ అధికారి ఫస్ట్ నేను అదే అడుగుతా, నువ్వు రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నావా? సమాచార హక్కు చట్టం ప్రకారం 17 కాలమ్స్ 17 కాలానికి సంబంధించిన రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఆ రిజిస్టర్ లో ఏంటంటే సెక్షన్ 6:1 ప్రకారం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు ఎంతమంది, దాన్ని మనం ఏ కాలంలో సమాచారం ఇచ్చి డిస్పోజ్ చేశాము, అది పెండింగ్ లో ఉందా, లేదా ఆ ఇన్ఫర్మేషన్ క్లియర్ చేశామా, లేకపోతే ఫస్ట్ అప్పీల్ కి ఎంతమంది వెళ్ళారు, ఫస్ట్ అప్పీల్ అథారిటీ మనకు సమాచారం ఇవ్వమని ఏమైనా ఆదేశాలు ఇచ్చారా, ప్రతిదీ దాంట్లో నోట్ చేసుకోవడానికి రిజిస్టర్ కనుక మనం ప్రాపర్ విధానంలో కనుక మెయింటైన్ చేస్తే మనం ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరు కొంతకాలం హెడ్ మాస్టర్ చేసి వెళ్ళిపోతారు, 10-20 కేసులు ఉంటాయి. మీరు సకాలంలో ఆ సమాచారం ఇవ్వకుండా వెళ్ళిపోతారు. మీ తర్వాత వచ్చే హెడ్ మాస్టర్కు నోటీస్ వస్తుంది, మీ కార్యాలయం నుండి ఇన్ఫర్మేషన్ కావాలని సమాచార కమిషనర్ కార్యాలయం నోటీస్ వస్తుంది. ఆయన చూస్తారు, సార్ నాకు ఏం తెలియదు సార్, నేను కొత్తగా వచ్చాను సార్, రిజిస్టర్ లేదు, నాకు ఏం హ్యాండ్ ఓవర్ చేయలేదు సార్, నేను మొన్ననే ఛార్జ్ తీసుకున్నా సార్ అని అంటూ ఉంటారు. అట్లాంటి సమస్యలు ఉండకుండా ఉండాలంటే ప్రాపర్ విధానం కనుక మనం పాటించి ఉండాలంటే సమాచార హక్కు చట్టంలో ముఖ్యంగా రిజిస్టర్ కనుక మెయింటైన్ చేస్తే ఇవాళ దరఖాస్తులో అడిగిన సమాచారాన్ని మళ్ళీ రిపీట్ గా సంబంధించిన ఏ ఒక్క దరఖాస్తుదారుడు అడిగినా అలాంటి తేదీన ఇదే సంబంధించిన సమాచారం, ఇదే అంశాలకు సంబంధించిన సమాచారం అడిగారు సార్, దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఇది సార్, దానికి సంబంధించిన సమాచారం ఇది సార్ అని మీకు చెప్పుకోవడానికి, ఆ దరఖాస్తును సమర్థవంతంగా డిస్పోజ్ చేయడానికి, సమర్థవంతంగా సమాచారం ఇవ్వడానికి ఒక స్పష్టత, ఒక క్లారిటీ, మంచి కాన్ఫిడెంట్, ఒక నమ్మకంతో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది పిఐఓస్ కానీ కార్యాలయంలో కానీ సమాచార హక్కు చట్టం బోర్డు ఉండదు. ఇక్కడ మనుగురు రెవెన్యూలో ఇప్పటివరకు బోర్డు లేదంట. నాకు చాలా సందర్భాల్లో కంప్లైంట్ ఇచ్చారు. సేమ్ టైం రెవెన్యూ కార్యాలయంలో బోర్డు లేదంటే చాలా బాధ. బోర్డులు ఉండవు, రిజిస్టర్ మెయింటైన్ చేయరు, కనీసం సమాచార హక్కు చట్టం గురించి అవగాహన ఉండదు, ఎలా సమాచారం చేయాలి, ఎలా నోట్ పెట్టుకోవాలి, కనీసం ఎలా రిక్వెస్ట్ లెటర్ పెట్టుకొని ఈ ఇన్ఫర్మేషన్ ఇలా ఇచ్చాను అని. అంటే నేను అనుకుంటా అప్పుడప్పుడు గ్రామీణ ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం, భద్రాచలంలో సరే వారికి ఉండే సౌకర్యాలు, అరకొర సౌకర్యాలతో కొంత అవగాహన ఉండేవో, కొంత లోపం వల్లనో కొంత జాప్యం జరుగుతుందని అనుకుంటారు. కానీ మరలా అలాంటి జాప్యం జరగకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ నేను చూస్తున్న దాంట్లో ఇప్పటి వరకు 2021 కేసులు కూడా మన 160-70 కేసులు పెట్టారు నిన్ననే రెవెన్యూలో.
అన్ని కేసులు స్పీడప్ గా డిస్పోజ్ చేస్తున్నారు. ఎందుకు డిస్పోజ్ చేస్తున్నా అంటే ఆల్రెడీ ఫారెస్ట్ సంబంధించిన అన్ని సౌకర్యాలకు సంబంధించిన ఎంక్వైరీలు జరుగుతున్నాయి, దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. వాళ్ళకు రావాల్సిన దరఖాస్తుదారులకు ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉంటే ఆర్టీఏ ద్వారా ఇన్ఫర్మేషన్ సంపాదించుకొని వాళ్ళకి రావాల్సిన ఇన్ఫర్మేషన్స్ పేపర్స్ ను సేకరించుకొని వాళ్ళకి రావాల్సిన హక్కులు వాళ్ళు పొందే అవకాశం ఉండాలనే ఒక మంచి సదుద్దేశంతో దూరదృష్టితో సమాచార హక్కు చట్టం పెట్టుకున్న దరఖాస్తులను మాక్సిమం శరవేగంతో అన్ని కేసులని విచారణ జరిపి పరిష్కారానికి మార్గం చూపించే విధంగా మేము ఆర్డర్లు ఇస్తున్నాము, ఆదేశాలు ఇస్తున్నాము. వారికి న్యాయం జరిగే విధంగా సమాచార హక్కు చట్టం ద్వారా మనం దరఖాస్తు పెట్టుకుంటే మనకు న్యాయం జరుగుతుంది, ఈ చట్టం మీద మనకు ఒక భరోసా ఉంది, మనకు ఒక నమ్మకం ఉంది అనే ఒక నమ్మకం కల్పించడంలో నిరంతరం కృషి జరుగుతుంది. ఇంకా సమర్థవంతంగా అన్ని దరఖాస్తులు సకాలంలో మీరు పరిష్కారం కావాలంటే ఆయా కార్యాలయానికి సంబంధించిన పౌర సమాచార అధికారి కనుక సమర్థవంతంగా సమాచార హక్కు చట్టానికి సంబంధించిన సెక్షన్ల మీద అవగాహన తీసుకొని సకాలంలో కనుక సమాచారం ఇచ్చేస్తే మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాష్ట్ర సమాచారం కార్యాలయాన్ని దగ్గర వచ్చి మళ్ళీ ఆ సమాచారం ఇచ్చే స్థాయికి తెచ్చుకోకుండా ఉండాలని నేను ఈ సందర్భంగా సూచన చేస్తున్నాను. చాలా మంది చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, పౌర సమాచార అధికారి యొక్క నిర్లక్ష్యము లేకపోతే ఆ కార్యాలయంలో ఇవ్వకపోతే ఏం కాదని ఒక ఆ నిర్లక్ష్య ధోరణి, ఆ నిర్లక్ష్యాన్ని కనుక మనం పక్కన పెట్టేస్తే పూర్తి స్థాయిలో సమర్థవంతంగా మనం సమాచారం ఇచ్చేయవచ్చు. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఏమవుతుంది, ఏం కాదులే సమాచార హక్కు చట్టం మీద అనే ఉండి వైఖరి చాలా మంది ఏంటంటే ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల అది మిస్గైడ్ అవుతూ ఉంటుంది. ఇవాళ సెక్షన్ 22 ప్రకారం కావచ్చు, సెక్షన్ 19(8) ప్రకారం కావచ్చు, అనేక అధికారాలు ఉన్నాయి సమాచార కమిషనర్ గారికి. సెక్షన్ 19(8) ప్రకారం కమిషనర్ నిర్ణయాధికారాలు చాలా ఉంటాయి. సెక్షన్ 19(8)(b) ప్రకారం సకాలంలో సమాచారం ఇవ్వకపోతే ఆ పౌర సమాచార అధికారిపై నష్టపరిహారం, జరిమానాలు వేసే అధికారాలు కూడా ఉంటాయి. సెక్షన్ 22 కూడా మనం సమాచారం ఇచ్చేటప్పుడు సమాచార హక్కు చట్టానికి సంబంధించిన జీవోలను అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని సమాచారం ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే సార్ ఇది హైకోర్టులో దరఖాస్తు పెట్టుకున్నారు సార్ కాబట్టి మేము సమాచారం ఇవ్వదు సార్, మా దగ్గర సమాచారం లేదు సార్ అని చెప్తుంటారు. సమాచార హక్కు చట్టంలో స్పష్టంగా సెక్షన్ 22 ప్రకారం సమాచారం ఇచ్చే క్రమంలో చట్టాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని సమాచారం ఇవ్వాలి అని సెక్షన్ 22 చెప్తుంది. కాబట్టి మీరు కూడా ఏదైనా అరకొర సమాచారం ఏదైనా ఉంటే ఆ సెక్షన్ 22 ప్రకారం చట్టాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకురావాలి. లోయర్ కోర్టులో ఉందనో, హైయర్ కోర్టులో ఉందనో, ఇంకో కోర్టులో ఉందనో ఆ సమాచారం ఇవ్వకుండా పక్కదారి కనుక పట్టిస్తే సంబంధించిన సమాచార కమిషనర్ కనుక విచారణ జరిపే క్రమంలో అలాంటి కనుక వాస్తవాలు బయటకు వస్తే ఆ సంబంధించిన అధికారి మీద కూడా చర్యలు తీసుకునే అధికారాలు ఇవాళ సమాచార కమిషనర్కి ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనేక మంది ఇవాళ సకాలంలో సమాచారం ఇవ్వరు. సెక్షన్ 21 ప్రకారం, సెక్షన్ 20 సబ్సెక్షన్ 1 ప్రకారం జరిమానాలు కూడా ఇవాళ అనేక మంది మీద పడుతుంది. ఎన్ని రోజులైతే ఆలస్యం చేస్తారో ఒక రోజుకి 250 రూపాయల చొప్పున ఎన్ని రోజులు కనుక మీరు ఆలస్యం చేస్తే 25,000 వరకు జరిమానాలు చేసే అధికారాలు సమాచార కమిషనర్ కార్యాలయానికి ఉంది, కమిషనర్కి ఉంది. ఈ విషయాన్ని కూడా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన బాధ్యత పౌర సమాచార అధికారి మీద ఉంది. ముఖ్యంగా పౌర సమాచార అధికారి కనుక ఈ సమాచార హక్కు చట్టాన్ని కొంత మనం 30 సెక్షన్లు 31 సెక్షన్లు ఉంటాయి. ఈ 31 సెక్షన్లను 1-2 సార్లు మనం తెలుసుకొని వాటిని అవగాహన పరుచుకొని మనం సమర్థవంతంగా కనుక వీటి మీద పట్టు ఉండి అవగాహన ఉంటే ఏ దరఖాస్తుదారుడు దరఖాస్తు పెట్టినా ఆ దరఖాస్తుని సమర్థవంతంగా మనం పరిష్కారం చేయడంలో మీ నైపుణ్యత ఉంటుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా ఉపాధ్యాయులు, టీచర్లు ఇది మీకు పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఉపాధ్యాయులు నిరంతరం బాగా చదువుకొని బాగా అనేక అంశాల మీద పట్టు సంపాదించుకొని
అనేక అంశాల మీద మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ఈ సమాచార హక్కు చట్టాన్ని కూడా 1-2 సార్లు తెలుసుకొని ఈ సమాచార హక్కు చట్టం గురించి మీరు కూడా విద్యార్థుల్ని కూడా చైతన్యపరచాలి. ఈ సమాచార హక్కు చట్టాన్ని మీ చుట్టుపక్కల ఉన్న ప్రజల్లో కూడా చైతన్యపరచడంలో మీరు క్రియాశీల పాత్ర పోషించాలని కూడా ఇవాళ వచ్చిన ఉపాధ్యాయులు కానీ, ప్రధాన ఉపాధ్యాయులు కానీ, ఎంఈఓ గారు కానీ అందరికీ నేను ఒకటే నా విజ్ఞప్తి ఏంటంటే, ఇది ఒక మారుమూల ప్రాంతం, ఇది వెనుకబడిన జిల్లాగా అనేక మంది చెప్పుకుంటూ ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే ఏజెన్సీ ప్రాంతం అని అనుకుంటారు. ఇలాంటి జిల్లాల్లో కూడా మీరు ఎలాంటి దరఖాస్తులు పెట్టినా సమర్థవంతంగా పరిష్కారం చేసి సమర్థవంతంగా సకాలంలో సమాచారం ఇచ్చే స్థాయిలో మీరు అవగాహన తీసుకుంటారని, అవగాహన పెంచుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేక అంశాలు ఉన్నాయి. ఈ అంశాలలో మీకు ఒకటే ఏంటంటే, ఇంకోటి సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా దరఖాస్తు పెట్టుకున్నప్పుడు మన పరిధిలో లేని సమాచారాన్ని సెక్షన్ 63 ప్రకారం సంబంధించిన కార్యాలయాన్ని కూడా మనం దాన్ని బదిలీ చేయవలసిన అవసరం ఉంది. వాస్తవంగా జిల్లా అధికారి దగ్గర పెట్టుకోవాలి, పెట్టుకోకుండా మండల ఎడ్యుకేషన్ అధికారి దగ్గర పెట్టుకున్నారనుకో, అది సెక్షన్ 63 కింద 5 రోజుల్లోనే సంబంధించిన జిల్లా అధికారికి మనం బదిలీ చేయాలి. ఈ విధంగా మీరు 30 సెక్షన్లు ఉంటాయి. ఆ 30 సెక్షన్లు మీరు అనర్గళంగా తెలుసుకొని వాటిని కనుక పాటిస్తే చాలా చక్కగా ఏ కేసునైనా మీరు పరిష్కారం చేయడంలో మీ నైపుణ్యత ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తూ, రెండోది చాలా మంది చాలా రికార్డులు అడుగుతూ ఉంటారు, పెద్ద ఎత్తున ఫైల్స్ రికార్డులు అడుగుతూ ఉంటారు. వారికి మనం ఏం చేయాలంటే సెక్షన్ 2J1 ప్రకారం మనం సమయం ఇచ్చి మీరు కార్యాలయానికి వచ్చి నేరుగా ఆ రికార్డులను తనిఖీలు చేసుకోండి. ఆ రికార్డులో మీకు ఏ సమాచారం కావాలో అది ఫోటోలు కానీ జిరాక్స్లు కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెక్షన్ 2J1 ప్రకారం ఆ అధికారాలు పౌర సమాచార అధికారికి ఉంది. సేమ్ టైం దరఖాస్తుదారుడు కూడా మీకు కావాల్సిన దరఖాస్తులను ఆ రికార్డులను పరిశీలన చేసుకునే గొప్ప అవకాశం ఇవాళ సమాచార హక్కు చట్టంలో ఉంది. అదేవిధంగా సెక్షన్ 2J1(2) ప్రకారం కూడా మనం దరఖాస్తుదారుడు పెట్టుకున్న సమాచారాన్ని ధృవీకరించి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఇవాళ పౌర సమాచార అధికారి మీద ఉంది. ఈ విధంగా పౌర సమాచార అధికారి సకాలంలో కనుక దీన్ని పరిష్కారంలో కనుక నైపుణ్యత చూపిస్తే ఫస్ట్ అప్పీల్ అథారిటీ దగ్గరికి వెళ్ళదు, సమాచార కమిషనర్ కార్యాలయానికి వెళ్ళదు, ఈ ఫైల్స్ కానీ కేసులు కానీ సంఖ్య పెరగదు. సకాలంలో ఏ దరఖాస్తుదారుడు పెట్టుకున్న సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలోనే ఈ సమాచారం కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే సమాచార హక్కు చట్టం విజయవంతంగా సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో అమలవుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి పౌర సమాచార అధికారులుగా మనం కూడా బాధ్యతగా ఈ సమాచార హక్కు చట్టాన్ని విజయవంతం చేయడంలో మీరందరూ కృషి చేస్తారని, ఆ దిశగా మీరందరూ విజయవంతం చేయడంలో మీ పాత్ర పోషిస్తారని విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ విధంగా సమాచార హక్కు చట్టంలో ఈ సెక్షన్లో మీరు 1-2 సార్లు తెలుసుకొని ఆ దిశగా అడుగు వేస్తారని కోరుతూ, దేశ అభివృద్ధిలో సమాజ అభివృద్ధిలో మీ పాత్ర చాలా కీలకంగా కాబట్టి గురువులు దైవ సమానులుగా భావిస్తారు కాబట్టి మీరు ఈ సమాజంలో ఈ చట్టం గురించి అవగాహన పరచడంలో కూడా మీరు ముందడుగేస్తారని గుర్తు చేస్తూ, ఈ చక్కటి అవకాశాన్ని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా మా పక్షాన, మా సంస్థ పక్షాన, మా వ్యవస్థ పక్షాన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు కనుక ఏమైనా చిన్న సందేహాలు ఉంటే అడగొచ్చు, ఒక్కొక్కటి దాని గురించి వివరాలు చెప్తాను. థ్యాంక్ యూ సార్. నిజంగా సమాచార హక్కు చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో వాటి గురించి చక్కగా తెలియజేశారు సార్. అదేవిధంగా పిఐఓ ఎలా డీమ్డ్ పిఐఓ అవుతారు, అలానే 30 days లోపు సమాచారం ఇవ్వాలని, అదేవిధంగా వివిధ సెక్షన్లలో ఏమి ఉంది అనే విషయాలు మనకు కమిషనర్ గారు చక్కగా తెలియజేశారు. మరి వారికి మన జిల్లా విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు సార్. తర్వాత ఇంటరాక్షన్ మన మిత్రులు ప్రధానోపాధ్యాయులు కానివ్వండి, మన ఇతర అధికారులు కానివ్వండి, ఏమన్నా మీరైనా కమిషనర్ గారితో ఏదైనా సమస్య మీద ఇంటరాక్ట్ కావచ్చు సార్. మీ దగ్గరికి ఒక మౌత్ పంపిస్తాం, మీరు మీకు ఉన్నటువంటి డౌట్ని తెలియజేస్తే సార్ మనకి తెలియజేస్తారు సార్ విషయాన్ని. థ్యాంక్ యూ.
సార్ నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు మనకి సార్ నేను రమా సార్, జెడ్పీఎస్సీ సారపాక హై స్కూల్ హెచ్ఎంగా చేస్తున్నాను సార్. మీ జీవన నేపథ్యాన్ని చూసాం సార్. ఈ సందర్భంలో ఒక లైన్ గుర్తొచ్చింది సార్. విశ్వవర్ధనంబు విద్యాధనంబుదా లలిత సుగుణజాల తెలుగు బాల. అది మీకు చాలా చక్కగా సరిపోతుంది సార్. నిజంగా అయితే ఏంటంటే సార్, ఇప్పుడు మా దగ్గర సమాచారాన్ని ఇవ్వడానికి ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుల తరపున కానివ్వండి, విద్యార్థుల తరపున కానివ్వండి, మనం ఎన్ని సంవత్సరాల వరకు మనం సమాచారాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది. ఒకవేళ మన దగ్గర ఆ సమాచారం కనుక లేకపోయినట్లయితే, మొత్తం ఆ రిజిస్టర్స్ కానీ అవన్నీ డ్యామేజ్ అయినట్లయితే మేమేం చేయాలో చెప్పండి సార్. సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పోలీస్ స్టేషన్ కేసు ఎఫ్ఐఆర్ అయిన ఆ కాపీ వారికి ఇవ్వాలి. అంటే మనం ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ లేదు, చీమలు సరే డ్యామేజ్ అయింది, నీళ్ళకు తడిచిపోయింది, అలా ఓవరాల్గా చెప్పకుండా దాని మీద వాస్తవాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ఏదో చిన్న సన్నివేశం జరిగింది, మీరు మనం అనుకోవడం కాదు, దానికి సంబంధించిన అధికారి విచారణ చేస్తారు. విచారణ జరిగిన తర్వాత నిర్ధారణలో వాస్తవంగా ఈ సన్నివేశం ఇలా జరిగిందని ఆ సంబంధించిన శాఖ వారు నిర్ణయం తీసుకుంటారు. ఈ విధంగా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, సెక్షన్ 81 కింద ఏ విధంగా అయితే పక్కదారి డైవర్ట్ చేస్తారు, సేమ్ టైం ఇది కూడా ముఖ్యంగా రెవెన్యూలో ఇవి బాగా జరుగుతాయి. సరే మన దగ్గర అంటే తక్కువ, భూపాలపల్లి ఒకటి జరిగింది, ఇదే కేసు సేమ్ రిపీట్. ఇప్పుడు మీరు అడుగుతున్నారు క్వశ్చన్స్ ఏంటి అంటే, మీరు మెయిన్ ఆ కార్యాలయంలో రికార్డులు పోయినాయి అనడానికి ఓవరాల్గా ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేకపోతే చెదలు తిన్నాయి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేకపోతే మా దగ్గర ఈ ఫలాన్ని సంబంధించిన కార్యాలయంలో ఈ రికార్డులు పోయినాయి కాబట్టి మాకు ఈ రికార్డుకు సంబంధించిన వాటి మీద మీరు విచారణ చేయించి ఆ రికార్డుకు సంబంధించిన దొంగలించిన ఎవరైతే పర్సన్ ఉన్నారో వారి మీద కేసు కట్టి ఆ కేసు నెంబర్ ఇవ్వండి అని మనం ఫిర్యాదు చేస్తాం. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఏదైనా పోతుందమ్మా, ఇప్పుడు మనం ఏం చేస్తాం, సంబంధించిన పోలీస్ స్టేషన్ కార్యాలయంలో మనం ఫిర్యాదు చేసేసి కేసు కట్టమని చెప్తాం. ఇది కూడా సేమ్. ఎప్పుడైతే అది పోయిందని మనం నిర్ధారణ చేయలేం కదా, అది ఏ విధంగా పోయింది నిర్ధారణ చేసి విచారణ చేయవలసిన శాఖ ఉంది, పోలీస్ శాఖ. ఆ పోలీస్ శాఖ వాళ్ళు విచారణ చేసి నిర్ధారణ చేసిన రిపోర్ట్ను ఆ సంబంధించిన దరఖాస్తుదారుడికి ఇస్తే ఆయన స్పష్టంగా వాస్తవంగా ఇది మిస్ అయింది, లేకపోతే ఇది చెదలు తిన్నాయి, లేకపోతే ఇది వర్షాకాలంలో వర్షానికి తడిచిపోయింది అని సమాధానం. అంటే సార్ ఏంటంటే ఇంకొక చిన్న డౌట్ సార్, మేము 5 years కి ఒకసారి ట్రాన్స్ఫర్స్ అవుతుంటాం సార్. మేము అంటే ఛార్జ్ తీసుకునేటప్పుడు ఆ ఛార్జ్ లిస్టులో రికార్డు ఉన్నదా లేదా అనేటువంటి చూస్తాము. కానీ ఆ ఛార్జ్ లిస్టులో రికార్డు లేదు అనేటువంటిది వాళ్ళు రాసిస్తారు సార్. దీనికి సంబంధించింది ఎవరు మరి దానికి, అంటే మేము వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు అది అప్లై చేయాలంటారా, పోలీస్ స్టేషన్లో ఎట్లా అంటారు సార్? ఇంకా కొంచెం వివరంగా చెప్పండి. నేను చెప్తానమ్మా. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, ఏ ఉపాధ్యాయులు కానీ హెడ్ మాస్టర్ కానీ ఎంఈఓలు కానీ మనం ఒక బాధ్యత స్వీకరించేటప్పుడు ప్రీవియస్ సంబంధించిన రికార్డ్స్ కానీ రిజిస్టర్స్ కానీ కార్యాలయంలో భద్రపరిచిన ఇన్ఫర్మేషన్ కానీ 1-2 సార్లు క్రాస్ చెక్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఆయన ఛార్జ్ మీకు అప్పచెప్పి ఆయన బయటికి వెళ్ళిన తర్వాత బాధ్యతగా ఆ వ్యవస్థకు బాధ్యత వహించవలసిన అధికారి మీరే. కాబట్టి ఎవరైతే మనం ఛార్జ్ తీసుకునేటప్పుడు గతంలో వెళ్ళిపోయే అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మనం అన్ని రికార్డ్ చేయాలి. అందుకోసమే రిజిస్టర్ మెయింటైన్ చేయమంటున్నాము. రిజిస్టర్లో మన కార్యాలయంలో 4(1)B కూడా అదే ఉద్దేశం. 4(1)B ప్రకారం మన కార్యాలయంలో ఏదైతే ఉంటాయో 17 అంశాలకు సంబంధించినవి, ఆ అంశాన్ని మొత్తం మనం భద్రంగా పరచాలి. అది స్వచ్ఛందంగా మనం ఆ ఇన్ఫర్మేషన్ ని వెల్లడించాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఎస్ఆర్ సర్వీస్ బుక్ రిజిస్టర్ ని అడుగుతూ ఉంటారు. సంబంధించిన అధికారి సర్వీస్ బుక్ రికార్డు ఇవ్వగలరు. ఇప్పుడు మన ఖమ్మంలో 1998 నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అయిన డిఎస్సి మీద ఒక కేసు విచారణ జరుగుతుంది నా కార్యాలయంలో. సంబంధించిన ఆయన పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదని ఒక పర్సన్, ఆయన డిఎస్సి రిక్రూట్మెంట్ లో సెలెక్షన్ అయ్యారు, అన్ని అయ్యారు, ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆయన ఎస్ఆర్ బుక్ లేదు, ఆయన రిక్రూట్మెంట్ జరిగిన రిక్రూట్మెంట్ లో ఆయన పేరు లేదు,
కోర్టు విచారణలో జరిగిన రివైజ్ మనం సబ్మిషన్ చేసే ఆ రివైజ్లో కూడా ఆయన పేరు లేదు. ఆ కేసు ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. సంబంధించిన ప్రీవియస్ పిఏ వస్తుంటారు, వాళ్ళని కూడా మేము కాపర్ చేస్తాము, వాళ్ళని కూడా పిలిపించి విచారణ చేస్తాం. ఎవరు కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే సంబంధించిన అధికారుల మీద ఆ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చర్యలకు సోకాజు నోటీస్ ఇస్తాం. అక్కడికి ఇంకా వాళ్ళు వివరణ ఇచ్చుకోకపోతే నెక్స్ట్ పెనాల్టీ. ఆ పెనాల్టీ మనం ఇచ్చే ఆర్డర్ని బట్టి లీగల్ ప్రొసీడ్ కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు నాగేశ్వరరావు. చెప్పండి నాగేశ్వర. 2018, 2019లో నేను కేసెస్ ఫైల్ చేశాను సార్. ఇన్ఫర్మేషన్ కమిషనర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పైన ఫైల్ చేశాను. సో మీరు కూడా నాకు ఫోన్ కాల్లో విచారణ చెప్పారు, కోవిడ్ టైం కాబట్టి. బట్ నాకు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. సో నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలి సార్ నెక్స్ట్? అంటే మేము కమిషనర్స్ ఒక 6 మెంబర్స్ ఉన్నాము. ఆరుగురు కొన్ని శాఖలుగా విభజన జరుగుతూ ఉంటుంది. ఫస్ట్లో అందరూ కమాండింగ్గా ఇన్ఫర్మేషన్ కేసు విచారణ జరిపించి సంబంధించిన కార్యాలయానికి ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇచ్చేసాము. ముఖ్యంగా నేను ఈ మారుమూల గోదావరి పరివాహక ప్రాంతాల జిల్లాలో ఉండే పెండింగ్ కేసులు మ్యాక్సిమం అన్ని పరిష్కారం చేసేసి ఆదేశాలు ఆర్డర్స్ ఇచ్చేసి పరిష్కారానికి మార్గం చూపించాము. కొన్ని ఇప్పుడు అగ్రికల్చర్ కేసులు కూడా జరుగుతున్నాయి. 18 అంటున్నారు కదా, 2018లో ఆల్రెడీ కేసులు మా దగ్గర 2018 కేసులు పెండింగ్ లేదండి. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయంలోనే పెండింగ్ లేదు. ఇప్పుడు 19 కూడా కంప్లీట్ చేసి 20 రన్ అవుతున్నాయి. మీరు ఆర్డర్స్ ఇచ్చారు సార్, ఆర్డర్ కాపీస్ కూడా తీసుకొచ్చాను. ఆర్డర్లో ఏముంది? ఇలా డిస్పోజ్ చేయమని ఇచ్చారు. బట్ నేను వెళ్ళి కలిసాను సార్. కలిసిన తర్వాత పేమెంట్ కూడా చేశాను. పేమెంట్ చేసుకొని ఇది మంచి పాయింట్ అడిగారు. సార్ మంచి పాయింట్ అడిగారు. సమాచార కమిషనర్ కార్యాలయంలో సెక్షన్ 19(3) కింద దరఖాస్తు ఫైల్ అయిన తర్వాత ఆ దరఖాస్తుకు సంబంధించిన కమిషనర్ విచారణ జరిపిన తర్వాత కమిషనర్ ఆదేశాలను ఆర్డర్ను కనుక పాటించి పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కార్యాలయ విచారణలో పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సగం ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సగం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బ్యాలెన్స్ పెట్టేస్తారు. ఆ టైంలో కమిషనర్ ఏం చేస్తారంటే పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మిగతా పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఒక 1 వీక్లో ఇచ్చేయండి, ఇచ్చేసి సంబంధించిన దరఖాస్తుదారునికి మీరు సహకరించాలని 1 వీక్ అని లేకపోతే 10 డేస్ అని మేము డైరెక్షన్ ఇచ్చి ఆర్డర్ ఇస్తారు. ఆ క్రమంలో ఎవరు సంబంధించిన పిఐఓ కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే సెక్షన్ 18(1) కింద మళ్ళీ సంబంధించిన సమాచార కమిషనర్ గారికి కంప్లైంట్, డైరెక్ట్ కంప్లైంట్. సార్ మీరు ఇచ్చిన ఆదేశాలను ఆర్డర్ను బేఖాతరు చేసేసి పాటించకుండా మాకు సమాచారం ఇవ్వకుండా మాకు ఇబ్బందికి ఎక్స్పెక్ట్ జరిగింది కాబట్టి మళ్ళీ మాకు విచారణ జరిపి మాకు న్యాయం చేయించగలని దరఖాస్తు పెట్టుకుంటే అప్పుడు సోకాజ్ నోటీసు అవన్నీ లేకుండా డైరెక్ట్ సంబంధించిన పిఐఓ మీద చర్యలు తీసుకునే అధికారం సంబంధించిన కమిషనర్ కార్యాలయానికి ఉంటుంది. సంబంధించిన యాక్ట్కు ఆ వెసులుబాటు ఉంది. ఒకసారి మీట్ అయినప్పుడు కొంచెం సీరియస్ అయ్యారు సార్ నా పైన. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎందుకు, మీ పైన కేసు ఫైల్ చేస్తామని కూడా బెదిరించారు అనమాట. నెక్స్ట్ సార్ మీకు కొన్ని కామన్గా జరుగుతూ ఉంటాయండి. కొంత ఎక్కడో ఒక దగ్గర లూప్ లైన్స్ ఉంటాయి. క్యాజువల్గా నేను అంటున్నాను. నిన్న కూడా ఒకరు వచ్చారు. ఆ సందర్భం నిన్న ఎడ్యుకేషన్ నుండి మన సబ్ రిజిస్ట్రార్ నుండి డిఆర్ఓ ఆఫీస్ నుండి ఒకరు వచ్చారు. ఒక కేసు అడిగారు. ఆమె ఉపాధ్యాయురాలు, టీచర్. సరే ఉన్నారు మన ఎవరు తెలియదు కానీ సంథింగ్. ఆ టీచర్కే సంబంధించిన పిఐఓ, డిఆర్ఓ ఆఫీస్ సంబంధించిన పిఐఓ ఆమె సంతకాన్ని ఫోర్జరీ సంతకం చేసేసి ఆమె రిసీవ్ అంటే సమాచారం తీసుకున్నారు, నేను సంతృప్తిగా ఉన్నాను, నేను రిసీవ్ చేసుకున్నాను అన్నట్టు ఒక సిగ్నేచర్ క్రియేట్ చేశారు. సిగ్నేచర్ క్రియేట్ తీసుకొని ఆ సిగ్నేచర్ను అక్నాలెడ్జ్మెంట్ మా ముందు పెట్టారు. ఆ సంబంధించిన మేడం గారు, సార్ ఇది నా సిగ్నేచర్ కాదు సార్, ఇది ఫోర్జరీ సిగ్నేచర్, ఇది ఎంత మిస్యూజ్ చేస్తున్నారు, నేను ఒక ఉపాధ్యాయురాలుగా నన్నే ఇట్లాంటి మిస్యూజ్ చేస్తుంటే ఒక కామన్ పీపుల్కి ఏం జరుగుతుంది సార్ అని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు నేను అన్నాను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అంటే పిఏఓ గారు నేను ఇన్ టైంలో 1 వీక్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే రేపు 29 కూడా మళ్ళీ ఆ కేసు విచారణ జరుగుతుంది.
కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆయా పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న అందరు పౌర సమాచార అధికారులు ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుంది. దాన్ని మనం పట్టించుకోకుండా 1-2 సార్లు చట్టం మనకి ఏం చెప్తుందో, చట్టంలో మనకి ఏదైతే వెసులుబాటు ఉన్నాయో, సెక్షన్లు అయితే మనకి ఏదైతే చెప్తున్నాయో ఆ సెక్షన్లు ఫాలో అయ్యి ఆ సెక్షన్ల ద్వారా మనం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంకో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ సార్. చెప్పనా? ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కమిషన్ తరపు నుంచి మాకేమైనా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలుగుతారా? సమాచార హక్కు చట్టంలో 31 సెక్షన్లు ఉన్నాయి. 31 సెక్షన్లో కానీ సమాచార హక్కు చట్టం యాక్ట్లో కానీ అది ఎక్కడ లేదు. కానీ కావాలని వాంటెడ్లీ అట్లాంటి ఏమైనా జరిగితే సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చట్టంలో అయితే ఆ పాయింట్ ఇక్కడ పొందవచ్చలే. అంటే వాస్తవంగా ఏంటంటే జడ్జిమెంట్ కూడా వచ్చాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అట్లాంటి ఎవరైనా ఇన్ఫర్మేషన్ అడగడానికి వెళ్ళినప్పుడు సంబంధించిన పిఏఓ దానికి బాధ్యత అని ఉంది కానీ దాంట్లో పర్టికులర్గా ఇన్ని సెక్షన్లు ఉన్నాయి కదా, ఈ సెక్షన్ ఇది దీని ద్వారా సెక్యూరిటీ ఇవ్వాలని ఏమి మరి. సెక్షన్ 2J1 ఏం చెప్తుంది? సంబంధించిన కార్యాలయంలో తనిఖీలు చేసుకోవాలని మాత్రమే చెప్తుంది. దాని కమిషనర్ కార్యాలయం సెక్యూరిటీ ఇవ్వాలని ఎక్కడ అది లేదు. సో దానికి ఎక్కడ వరకు ఉంది కాబట్టి ఫర్దర్గా అది కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ జిరాక్స్ పైన 2 రూపీస్ అని చెప్పారు మీరు, బట్ నాకేంటంటే 6 రూపీస్ ఛార్జ్ చేయమని చెప్పి ఇచ్చేస్తారు. అది తప్పుడు మన సెక్షన్ లో కూడా ఉంది. GOMS నెంబర్ 454 రాసుకోండి. GOMS నెంబర్ 454 మనకి ఏం చెప్తుందంటే ఈచ్ 1 పేజీ 2 రూపీస్, తనిఖీకి వెళ్ళినప్పుడు 1 అవర్ అయితే ఎక్కువ కనుక సమయం పడితే ఈచ్ 1 అవర్స్ కి 5 రూపీస్, డివిడీకి 50 రూపీస్, ఇట్లా కామన్ ఉన్నాయి. 6 రూపీస్ ఎక్కడ లేదండి. అది ఆ పిఏఓ ఏదో విధంగా దాన్ని డైవర్ట్ చేయాలని లేకపోతే ఏదో పక్కన పట్టించాలని ఆ ఉద్దేశంతో ఏమైనా జరిగి ఉండొచ్చేమో అని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్, నా పేరు రాజేంద్ర అండి. చెప్పండి రాజేంద్ర గారు. నేను ఒక 5-6 షాప్స్లో సార్ కొన్ని అప్లికేషన్స్ పెట్టాను. మీరు టీచరేనా? కాదు సార్, నేను మరి ఇది టీచర్కి సంబంధించిన సార్ నేను చెప్పడానికి ఇబ్బంది లేదు. సదస్సు ఏమో పిఏఓస్, ఓకే, వేరే ఉద్దేశం అనుకోకండి. పిఏఓస్ ఏ విధంగా సమర్థవంతంగా సమాచారం ఇవ్వాలి, పిఏఓ పాత్ర మనం ఏ విధంగా పాటించాలి, ఆ కాన్సెప్ట్ లో జరిగింది కాబట్టి ఆ కాన్సెప్ట్ కు సంబంధించిన పిఏఓస్ సందేహాలు, వారికి ఉండే అనుమానాలు, వారిని ఏ విధంగా సమర్థవంతం చేయాలి, ఆ కాన్సెప్ట్ మీద జరుగుతుంది కాబట్టి సదస్సు. వాటికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగితే బాగుంటుందేమో, క్వశ్చన్స్ అడిగితే బాగుంటుందేమో అని సూచన. చెప్పండి. పెద్ద అంటే ప్రధానంగా సింగరేణి వాళ్ళు ఏ ఆన్సర్ ఇచ్చినా సరే సగం ఇచ్చేస్తున్నారు, తర్వాత మేము ఫాలోఅప్ చేస్తే అంతే లేదని సమాధానం చెప్తాం. అదే పరిస్థితి మీరు దాదాపు సగం డిపార్ట్మెంట్లో ఉంది. లీగల్ ప్రొసీడ్ కావాలి. ఇప్పుడు కాదు సార్, లీగల్ ఇదంతా ప్రాసెస్ కాలేకనే కదా మన సమాచార చట్టం ద్వారా సంబంధించిన ఫస్ట్ అపీల్, సెకండ్ అపీల్ అట్లా మన ప్రొసీజర్ కావాలి. ఆ విధంగా సార్ మీరు ఒక మాట చెప్పండి. సెక్షన్ 6(1) ప్రకారం మీరు దరఖాస్తు తీసుకుంటారు. సెక్షన్ 7(1) మనకి ఏం చెప్తుంది? 30 రోజుల వ్యవధిలో సమాచారం ఇవ్వమని చెప్తుంది. సెక్షన్ 7(1) ప్రకారం కనుక 30 రోజుల వ్యవధిలో కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తాము? సెక్షన్ 19(1) ప్రకారం ఫస్ట్ అపీల్ చేసుకుంటాము. సంబంధించిన ఉన్నత అధికారి అతను కూడా 45 రోజులు అంటే 15 రోజులు, మొత్తం 45 రోజుల వ్యవధిలో కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే సెక్షన్ 93 ప్రకారం 90 రోజుల కాల వ్యవధిలో సంబంధించిన కార్యాలయ కమిషనర్ గారికి మనం దరఖాస్తు తీసుకుంటాం. ఆ దరఖాస్తు తీసుకున్న తర్వాత నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ని కూడా పాటించి, ఆదేశాన్ని పాటించి ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వకపోతే పిఐఓ ఫర్దర్గా ఏముంటుంది చట్టంలో. అయితే మన సమాచార ఆఫీస్ లోనే పెండింగ్ లో ఉన్నాయి సార్, చాలా 3-4 months నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఒకటండి, ఇప్పుడు సమాచార హక్కు చట్టంలో ఆఫీసులో పెండింగ్ లో అంటే రోజు ఎంత అవకాశం ఉంది. ఇప్పుడు మేము 20 మార్చిలో ఫిబ్రవరి 25 ప్రమాణ స్వీకారం చేశాము. మార్చి నుండి మొత్తం పాండమిక్ సిచ్యువేషన్ బ్యాట్లకి ఇది మా అవ్వదు కాదు. 1.5 year, మ్యాక్సిమం 1.5 year, 2 years మొత్తం పాండమిక్ సిచ్యువేషన్. భారతదేశ వ్యాప్తంగా భారతదేశ చరిత్రలోనే టెలిఫోన్ హియరింగ్స్ ఏ రాష్ట్రం చేయలేదు. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం చేసింది. మీ కమిషనర్లుగా మేము ఇబ్బంది పడకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న అప్లికెంట్కి నెంబర్లు తెలుసుకొని, సంబంధించిన పిఏఓ నెంబర్లు తీసుకొని
ఫోన్ల ద్వారా విచారణ జరిపించి సంబంధించిన పౌర ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో, ఎవరైతే పిఏఓస్ ఉంటారో, మీ యొక్క విధిని మీరు గుర్తించుకొని సకాలంలో సమాచారం ఇవ్వాలని కూడా కొన్ని వందల వేలాది కేసులు మేము పరిష్కరించేసాం. గతానికి ఇప్పుడు పోల్చుకుంటే ఇప్పుడు 2021 నడుస్తుంది. ఇప్పుడు ఏ కేసు అయినా చట్టంలో కూడా 10 రోజుల్లో ఇచ్చేయాలని ఎక్కడ లేదు. ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ప్రొసీజర్ తెలుసు. మనం ఫిల్ చేస్తాం, దరఖాస్తు పెట్టుకుంటాం, 1 by 1 ప్రొసీజర్ ప్రకారం విచారణ చేస్తున్నాం. మేము ఇప్పటికీ 50-61 రోజుల కేసులు శరవేగంగా నిన్న భద్రాచలం 70-80 కేసులు విచారణ చేస్తున్నాం. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు. అంటే గతానికి ఇప్పటికీ మెరుగైన సేవలు అందుతుంది. ఇప్పుడు గత రాష్ట్రానికి ఇప్పుడు రాష్ట్రానికి అనేక రంగాల్లో అనేక అంశాల్లో సమర్థవంతంగా సకాలంలో పరిష్కారానికి మార్గాలు చూపిస్తున్న ఆ దిశగా కృషి జరుగుతుంది. ఇంకా మెరుగైన సేవలు అందించడానికి మీరు ఇచ్చిన సూచనలు పాటిస్తూ ముందుకు అడుగేస్తాం. దయచేసి పిఐఓలు అడుగుతూ బాగుంటుంది. ఒకటే సార్ చెప్పండి. ఇంకో రోజు సదస్సు పెట్టుకున్నాం, నేను వస్తా సార్. ఈయన గారు భానుమతి నందు నాయక్ అని చెప్పండి. సింగరేణిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో సవాల్ చేశారు సార్. పర్యావరణం మీద, అక్కడ నష్టపోయిన బాధిత ప్రజల మీద. ఈయన ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే ఈయన కోర్టులో వేశారు కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వచ్చు ఇవ్వకూడదు డౌట్తో ఇవ్వట్లేదు సార్. సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో చాలా మంది నష్టపోయిన కుటుంబాల గురించి, వాళ్ళ ఇళ్ల పట్టాల గురించి 1990లో ఇళ్ల నిర్మాణం జరిగింది వాళ్ళ కాలనీలో. ఆ కాలనీ పట్టాల గురించి అడిగితే కొన్ని ఇచ్చి మిగిలిన లేవని చెప్తున్నారు సార్. దానికి ఏ విధంగా మరి మేము ఫాలోఅప్ చేయాలి? మేము ఆర్టీఐ కార్యకర్తలు సార్. ఒక సంఘం రిజిస్ట్రేషన్ ద్వారా మేము చేశాము. సంతోషం. మేము పూర్తి స్థాయిలో అక్కడ స్థానిక మండలంలో కూడా ఎన్నో అవగాహన సమస్యలు ఏర్పాటు చేస్తున్నాం. మీరు వస్తున్నారని తెలుసుకుని సత్తుపల్లి మండలం నుంచి వచ్చాను సార్. సో తహసీల్దార్ కార్యాలయంలో ఇళ్ల పట్టాల గురించి అడిగితే వాళ్ళ దగ్గర 100 పట్టాలు ఉన్నాయి, మిగిలిన 500 మా దగ్గర లేవు అని వాళ్ళు చెప్తున్నారు సార్. దీనికి ఎలా ఫాలో కావాలో చెప్పండి సార్. ఎందుకంటే ఆల్రెడీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో కూడా ఈయన పిటిషనర్. గిరిజనుడు సామాన్యుడు సార్, అక్షరాస్యత పెద్దగా లేదు, సంతకం పెట్టడం చెప్తా సార్. ఈయన గారికి అడగలేక నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడుతున్నాను సార్. నాయక్ గారికి మీరు ఒక్కసారి ఆన్సర్ చేయండి సార్ ప్లీజ్. మీరు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టుకుని ఆ దరఖాస్తులో పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సగం సమాచారం ఇచ్చి సగం సమాచారం ఇవ్వకుండా మీకు కనుక సంబంధించిన పిఏఓస్ కానీ సంబంధించిన అధికారి కనుక చెప్తే సెక్షన్ 61 ప్రకారం పెట్టినప్పుడు సగం సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత సెక్షన్ 19 ఇప్పుడు ఏదైతే ఈ ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ ప్రకారం కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు సంబంధించిన కార్యాలయాలు మనం దరఖాస్తు చేసుకుంటాం. ఈ ట్రిబ్యునల్, హైకోర్టు ఈ కేసులు ఆ సమాచారానికి సమాచార హక్కు చట్టానికి సంబంధం లేదు. ఆ కోర్టు ఆదేశాలు కోర్టు సంబంధించిన అధికారులు పాటిస్తుంటారు. సమాచార పరిధిలో అడిగిన ఏమైనా అంశాలు ఉంటే చెప్పండి, వాటికి సంబంధించిన ఆదేశాలు ఇస్తారు. మీరు సంబంధించిన వాళ్ళకి దరఖాస్తు చేసుకోండి. ఆ ఆదేశాల ప్రకారం ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సార్, సత్తుపల్లి తహసీల్దార్ గారి ఆఫీసులో 731 పట్టా రికార్డ్ కావాలి మాకు. 85-90లో ఇచ్చిన పట్టాలు అని మేము సమాచారం పెడితే మా దగ్గర లేదని 93 పట్టాలు ఇచ్చారు సార్. మీరు 61 పెట్టారు, తర్వాత ఫస్ట్ అప్పీల్ చేసుకున్నారా సార్? అయితే డిఆర్ఓ గారు పెట్టమన్నారు. నేను అడుగుతున్నాను, చెప్పండి. పెద్దగా 61 పెట్టావు, ఫస్ట్ అప్పీల్ చేసుకున్నావా? ఎంఆర్ఓ గారికి పెట్టారు సార్. వినండి, ఇంకోటి చెప్తాను ఈ సందర్భంగా. అందరికీ చెప్తున్నాను, అందరికీ. చాలా మంది ఏం చేస్తారంటే సార్, గ్రామీణ ప్రాంతంలో కానీ గ్రామాల్లో అనేక మంది దరఖాస్తులు పెట్టుకుంటారు, దరఖాస్తు చేసుకుంటారు. ఆ దరఖాస్తు ఏంటంటే 61 ప్రకారం దరఖాస్తు చేసుకొని ఆ గ్రామానికే పరిమితం అవుతూ ఉంటారు. గ్రామానికి పరిమితం అవుతున్నప్పుడు ఆ సమస్య పరిష్కారం దొరకదు. ఇప్పుడు మీరు 61 దరఖాస్తు చేసుకున్నారు, ఫస్ట్ అప్పీల్ అథారిటీ ఆర్డీఓ గారికి చేసుకోవాలి. ఆర్డీఓ గారికి చేసుకున్న తర్వాత కూడా మీకు న్యాయం జరగకపోతే సమాచార కమిషనర్ కార్యాలయానికి తీసుకోవాలి. అప్పటికి కనుక వాళ్ళ ఆర్డర్ని ఆదేశాలు పాటించకపోతే ఆ ఆర్డర్ని తీసుకొని లీగల్ ప్రొసీడ్ కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే పిఏఓలకు సంబంధించిన వాళ్ళకి సందేహాలు ఉంటే చెప్తాను. నమస్తే సార్. చెప్పండి అమ్మా. నేను
నా పేరు పి వెంకట గీతా జ్యోతి, మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల బుర్గం పహాడ్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను నేను. సార్ రీసెంట్గా నాకు ఒక దరఖాస్తు వచ్చింది. అది దాదాపుగా అన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వసతి గృహాలకు, రెసిడెన్షియల్ స్కూల్స్కు అన్నటువంటి దరఖాస్తు నేను కూడా అందుకున్నాను. దానికి సంబంధించి ఈ డైరెక్ట్ బిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను జిరాక్స్లు డివిడి రూపంలో ఒక వ్యక్తి దరఖాస్తుదారుని మమ్మల్ని అడుగుతున్నారు. కోటేశ్వరరావు అనుకుంటా, సిహెచ్ కోటేశ్వరరావు. అయితే సార్ దాదాపు మాది 2015లో ఎస్టాబ్లిష్ అయింది స్కూలు. సో అప్పటి నుంచి 2021 వరకు అడుగుతున్నారు. ఇవన్నీ నేను లెక్క చూస్తే కౌంట్ చేస్తే దాదాపు 40,000 వరకు నాకు జిరాక్స్ కాపీలు ఒక్కొక్కటి ఇంటూ 2 చేసుకోవాలి. దానికి కానీ నాకు దాదాపుగా 1,50,000కు ఖర్చు వచ్చింది. అందుకని నేను ఏం చేశానంటే ఇందాక మీరు చెప్పినట్టుగా 30 డేస్లో నేను ఒక లెటర్ పంపించాను, రిజిస్టర్ పోస్ట్ చేశాను. అది ఇంకా నాకు ఏ సమాచారం తెలియలేదు సార్, అందుకనే సార్ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కనుక రుసుముల వివరాలు ఏదైతే ఆ లెటర్ పంపించారో సకాలంలో 30 రోజులు మీరు పంపించి మీకు దరఖాస్తు అందిన ఆ టైం నుండి 30 రోజుల వ్యవధిలో కనుక వారికి కనుక చేరి వారు రిసీవ్ చేసుకుని సంతకం తీసుకుంటే 100% మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది కనుక వారికి చేరకుండా వారి సంతకం కానీ అది తీసుకోకపోతే సెక్షన్ 76 ప్రకారం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే అమ్మా అది పంపించడమే కాదండి. ఇప్పుడు చాలా మంది స్పీడ్ పోస్ట్ చేస్తుంటారు, కొంతమంది ఏమో పోస్ట్ ఆఫీస్ లో వేసేసి కామ్ ఉండిపోతారు. అదే కాదు, ఏదైనా మన ప్రొసీజర్ ఏం చెప్తుంది, సెక్షన్ 73 ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో వారికి అది అందాలి. వాళ్ళు అంది వాళ్ళు తీసుకోవాలి. తీసుకున్నట్టు ఏదో పోస్ట్ మన దగ్గర ఎవరైనా పోస్ట్ ఆఫీసర్ వస్తారు, ఏదైనా మనకి ఇస్తారు, ఇచ్చి మనతో సంతకం తీసుకుంటారా తీసుకోరా, తీసుకున్నట్టు వాళ్ళ దగ్గర ఎవరైనా మన రిటర్న్ వస్తుంది. ఆ కనుక ఎవిడెన్స్ ఉంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఎవిడెన్స్ లేకపోతే సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకోటి మాక్సిమం ఏం చేస్తున్నాము, వాళ్ళు అడిగిన దాంట్లో ప్రజా ప్రయోజనం ఉండి ఉంటే, పబ్లిక్ ఇంట్రెస్ట్ కనుక ఉండి ఉంటే డేటాబేస్ కింద ఇవ్వమని చెప్తున్నాను. ఇప్పుడు మన ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి అనేక మంది దరఖాస్తులను ఒక 2-3 వేశారు. అన్ని స్కూల్స్ మాక్సిమం మీరు వచ్చారో రాలేదో, ఆల్ గురుకులాలు, ఆల్ ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ అందరు టీచర్లు వచ్చారు నా దగ్గర. వచ్చినప్పుడు నేను ఒక మాట అన్నా, వాళ్ళ కనీసం దరఖాస్తుని ఎట్లా పరిష్కారం చేయాలో కూడా తెలియట్లేదు. టీచర్లకు దరఖాస్తుని ఎట్లా రాయాలనేది కూడా తెలియట్లేదు. ఆ సంబంధించిన ఎవరైతే పర్సన్ ఉంటారో ఆయనతోనే మళ్ళీ ఈఐ మళ్ళీ ఆయన రాసిచ్చిన లెటరే అందరు ఒకటే మక్కి అందరు ఒకటే రైటింగ్ సమాధానం అట్లా ఇచ్చిన రోజు నేను అన్నాను అందరికీ, మీరు ఉపాధ్యాయులు, గురువులు, గురుతర బాధ్యత కలిగిన వ్యక్తులు, అనేక మంది జీవితాల్లో వెలుగు నింపిన మీరు ఒకరు ఇచ్చిన రైటింగ్ ని మక్కి మరియు అందరూ మక్కి కొడితే బాగుండదు. ప్రాపర్ విధానాన్ని పాటించి సమాచార హక్కు చట్టాన్ని గురించి తెలుసుకొని మీరు సకాలంలో కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఇంత ఇబ్బందులు పడవలసిన అవసరం లేదని ఆ పిఏఓస్ 1-2 సార్లు సూచన చేయడం జరిగింది. సో మీరు కూడా ప్రొసీజర్ ఏంటంటే సకాలంలో కనుక మీరు పంపించి ఉంటే ఆయన దరఖాస్తు అంది మళ్ళీ నాకు సమాచారం కావాలి అని కనుక మీ దగ్గర అడిగినప్పుడు ఆ ప్రాసెస్ ని డిస్పోజ్ చేసేది. సమాచార హక్కు రక్షణ చట్టానికి మహిళా కళ్యాణి. మరి ఇక్కడ ల్యాండ్ మన రెంటల్ చేస్తాను సార్ 1/70 యాక్ట్లో అలాంటి మనము అడగొచ్చా? ఆర్టీఐ తరఫున కలెక్టర్ గారికి తీసుకెళ్ళొచ్చా అని నేను అడుగుతున్నాను సార్. అమ్మ మీ పదాలు అర్థం కట్ట గట్టిగా సమర్థవంతంగా స్కూల్లో విద్యార్థులు ఏ విధంగా అయితే చక్కగా చెప్తారో ఓకే సార్, ఓకే సార్. సార్ ఇదొక్కటే మాట్లాడాలొచ్చా, ఇంకా ఏది మాట్లాడకూడదు విద్యార్థుల కోసం? చెప్పండి. అంటే నేను ఇంటికి పట్టాకి అప్లై చేశాను సార్, 2 సార్లు నేను చలన కట్టాను ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ వారికి. ఇంతవరకు నాకు పట్టా రాలేదు సార్. మా హస్బెండ్ గారు చనిపోతే మా పాప మీద పట్టా
ఒకటండి, మనకు మళ్ళీ ఒకసారి చెప్తాను, ఓకే సార్. రెవెన్యూ విషయాల్లో కానీ ఈ విషయాల్లో సంబంధించిన కార్యాలయ అధికారులు చూసుకుంటారు. ఓకే సార్. మీరు నేను ఇంత ముందు కూడా అన్నాను, చాలా మంది దరఖాస్తులు ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టేసి అక్కడికే ఆగిపోతూ ఉంటారు. మనం దరఖాస్తు పెట్టాం కదా, మనకి ఇంకా సమాచారం రాలేదు కదా అని నర్వస్ కావడం కానీ ఏదో పోగొట్టుకున్నట్టు ఇబ్బందిగా పడి అక్కడికే ఆగకూడదు. మనం దరఖాస్తు పెట్టిన తర్వాత 30 రోజుల కాల వ్యవధిలో కనుక సమాచారం ఇవ్వకపోతే సెక్షన్ 19(1) ప్రకారం సంబంధించిన ఆర్డీఓ కార్యాలయం దరఖాస్తు చేసుకోవాలి. అప్పటికి కనుక ఆర్డీఓ కార్యాలయం సంబంధించిన అధికారి సమాచారం ఇవ్వకపోతే సంబంధించిన రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడే ఆ కేసు మీద మనకు స్పష్టత వస్తుంది. మీరు అడిగింది ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ గురించా లేకపోతే చట్టపరంగా మీకు రావాల్సిన సమాచారం గురించా, ఆ అంశానికి 1-2 సార్లు దాని మీద చర్చ జరుగుతున్నాయి కదమ్మా. ఇరు వర్గాలు చర్చ జరిగినప్పుడు విచారణలో వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు, సంబంధించిన పౌర సమాచార అధికారి మీ వర్షన్ మీరు చెప్పినప్పుడు వాస్తవాలు ఏంటనే తెలుసుకుంటాం. ఇప్పుడు కొందరు గెట్టు పంచాయతీలు ఉంటాయి, కొందరేమో అన్నదమ్ముల భూములు పంచుకోవడంలో మా అన్నకి ఎక్కువ వెళ్ళింది, తమ్ముడికి రాలేదు, ఇట్లాంటి కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి. దాన్ని కూడా మనం చట్టం మీద ఇది చేయలేము. మీరు దరఖాస్తు పెట్టుకున్న దాంట్లో ఏ విషయాలు ఉన్నాయి, ఎందుకు ఆ అధికారం ఇవ్వలేదు అనేది కూడా మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? మళ్ళీ 2 విషయాలు నేను మాట్లాడి క్లోజ్ చేయనా? సార్ నమస్కారం సార్. చెప్పండి. ఇప్పుడు మేడం గారు చెప్పిన దాంట్లో దరఖాస్తు ఇచ్చిన లెటర్కి మేము ఆన్సర్ చేసాం సార్. తను మాత్రం ఆ లెటర్ని తీసుకోకుండా రిజెక్ట్ చేశారు. మీరు పోస్టల్ ఇన్ఫో ట్రాక్లో చూస్తే రిజెక్ట్ అని ఉంది. అంటే అక్కడి నుంచి అక్నాలజ్మెంట్ లేదు, రిజెక్ట్ లెటర్ వచ్చేసింది. ఆయన స్వీకరించలేదు సార్. మరి గ్యాప్ వచ్చేస్తుంది, పైన అప్పీల్ చేస్తున్నందుకు భయంతోనే ఉన్నాం సార్. దానికి ఆన్సర్ చాలా సందర్భాల్లో ఇది ఎక్కువ రిపీట్ జరుగుతూ ఉంటుంది. మంచి క్వశ్చన్. చాలా పిఏఓలో కూడా ఇది అవసరం. ఎందుకంటే దరఖాస్తుదారుడు నిజంగా ప్రజా ప్రయోజనం దృష్ట్యా లేకపోతే తనకు కావాలని దృష్ట్యా పెట్టుకుంటే నేరుగా తన అడ్రస్ పెట్టుకుంటాడు. నేరుగా తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే సూటిగా ఇన్ఫర్మేషన్, తన అడ్రస్, తన ఫోన్ నెంబర్, తనకు కావాల్సిన సమాచారం స్పష్టంగా వెల్లడిస్తాడు. చాలా చోట్ల ఏంటంటే లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల గ్రామాల్లో ఉండి హైదరాబాద్కి వెళ్ళిపోవడం, లేకపోతే ఉపాధి కోసం ఇక ఎక్స్వైజెడ్ ఇక్కడ ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పుడు అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? ఫస్ట్ అప్పీల్ చేశారనుకో, ఫస్ట్ అప్పీల్కి సంబంధించిన ఆడియో దీని మీద విచారణ జరిగినప్పుడు, సార్ మన దగ్గర అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్, మనం ఆల్రెడీ పోస్ట్ చేసాం సార్, ఆల్రెడీ వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి తీసుకుపోమని మీకు ఫోన్ చేసాం కానీ ఫోన్ కూడా కలవలేదు సార్. అప్పుడు అదే ఇన్ఫర్మేషన్ రిజెక్ట్ అయిన ఏదైతే నువ్వు పంపించావో అది చూపించాలి. అది చూపించి మేము చూపించుకోవాలి. సేమ్ టైం ఇంకోటి కూడా చెప్తున్నాం, పిఏఓలు కూడా కొన్ని మిస్టేక్లు చేస్తున్నాం. చాలా మంది పిఏఓస్ ఏం చెప్తున్నారంటే, సార్ మేము ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసాం సార్, అక్నాలజ్మెంట్ కార్డు ఇది సార్ అని చెప్తారు. కానీ ఆ ప్యాకెట్ ఏదైతే వీళ్ళు పోస్ట్ చేశారో దాంట్లో వాస్తవాలు ఉంటుంది. ఖాళీ ఒక కవరింగ్ లెటర్ ఉంటుంది, కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పోస్ట్ చేసేస్తుంటారు. అలాంటి క్రమంలో ఏం చేస్తారు? సమాచార కమిషనర్ కార్యాలయానికి నోటీస్ ద్వారా వాళ్ళ 2 వర్గాలను పిలుస్తారు. అప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, సరే వీళ్ళు ఇన్ఫర్మేషన్ తీసింది ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు, మీరు సాటిస్ఫై కాలేదు కాబట్టి నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పించాలని మా ముందు వాళ్ళు అప్పీల్ చేస్తారు. అప్పుడు మేము సంబంధించిన పిఏఓకు నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అరకొర ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆయనకు సమాచారం పరిష్కారం చేయమని మేము ఆదేశాలు ఇస్తాం. ఇది ప్రొసీజర్. అయితే సార్ ఇక్కడ హెడ్ ఆఫీస్ నుంచి మాకు లెటర్ వచ్చింది, మా పై ఆఫీస్ నుండి. దానికి ఆయన అడిగిన దానికి సమాధానం ఇంత అమౌంట్ అవుతుందని రాసి ఇచ్చాం. ఆ కవర్ని కూడా ఓపెన్ చేయకుండా రిజెక్ట్ చేసి రిటర్న్ ఇచ్చేసారు సార్. సీల్తో దానికి ఎవరేం చేయలేదు. ఇప్పుడు దరఖాస్తుదారుడు సకాలంగా ఆయన స్పందించాలి. ఇప్పుడు అసలు ఏం పంపించాడు పిఏఓ, నాకు ఇన్ఫర్మేషన్ పంపించాడు,
లేకపోతే నేను అడిగే సమాచారం కనుక ఎక్కువ ఉందని అడిగారా? ఇంకోటి సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక 500-600 వాక్యాలతో మాత్రమే మనం దరఖాస్తు పెట్టుకోవాలి పిఏఓస్. ఇష్టం వచ్చినట్టు 100 క్వశ్చన్లు పెట్టుకుని అనేక అంశాలు పెట్టుకుని చేయాలన్నా ఇబ్బంది అవుతుంది. కొంత ఇన్ఫర్మేషన్ అడగాలి. ఇప్పుడు అతను దాన్ని స్వీకరించి దాంట్లో ఏముందో చూడనప్పుడు మనం కూడా దాన్ని పరిష్కారానికి వేరే ఏ మార్గాలు లేవు. అయితే మేము ప్రూఫ్ గా సార్ పోస్టల్ యాప్ ఉంది సార్, అది రిజెక్ట్ అని దాంట్లో ఉంది. అది మీ వస్తే మేము దాన్ని సబ్మిట్ చేయొచ్చా సార్? అది లీగల్ ఇబ్బంది ఏమి ఉండదు సార్? ఒకటండి, ఇప్పుడు మన దగ్గర నేను 2 వైపులు పిఏఓ నుండి పౌర సమాచార అధికారి నుండి జరిగే సమస్య చెప్పారు, సేమ్ టైం అప్లికెంట్ వైపు నుండి జరిగే విధానం కూడా చెప్పారు. చాలా మంది పిఏఓలు ఏం చేస్తున్నారంటే సమాచారం ఇచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకుండా ఒక కవరింగ్ లెటర్ పెట్టేసి పోస్ట్ ద్వారా పంపించేసి అక్నాలెడ్జ్మెంట్ కార్డును మన ముందు సార్ నేను పూర్తి స్థాయిలో సమాచారం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్, నా దగ్గర అక్నాలెడ్జ్మెంట్ అని చూపిస్తారు. అదే రోజు కేసు విచారణ రోజు కనుక అప్లికెంట్ వస్తే సార్ నాకు పూర్తి స్థాయి సమాచారం రాలేదు సార్, కేవలం నాకు కవరింగ్ లెటర్ ఇచ్చింది, పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయడానికి మనకు అడుగుతారు. అప్పుడు పిఏఓ దగ్గర కొంత ఏదైతే ఈ మిస్టేక్ జరిగిందో వాస్తవాలు బయటకు వస్తాయి. సేమ్ టైం పిఏఓలు సార్ నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, పోస్టులో పంపించారు సార్, పోస్టులో పంపించిన దాంట్లో ఈ ఇన్ఫర్మేషన్ సార్ కావాలని తీసుకోలేదని మీరు అప్లికేషన్ చేస్తారు. అప్పుడు అప్లికేషన్ అడుగుతాం, ఆల్రెడీ సంబంధించిన పౌర సమాచార అధికారి పంపించారు కదా, ఎందుకు ఇన్ఫర్మేషన్ తీసుకోలేదని అప్లికేషన్ అడుగుతాం. ఆ సమయంలో అతని దగ్గర సమాధానం ఉండదు. కేసు అక్కడికి ఆదేశాలు ఇచ్చి ఏదైనా ఉంటే ఇంకా పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చి కేసు పరిష్కారం జరుగుతుంది. దీంట్లో చాలా వరకు పోస్ట్ కార్డ్ అక్నాలెడ్జ్మెంట్ చాలా వరకు రిటర్న్ రావట్లేదు సార్. అది ఇంకో చిన్న క్వశ్చన్ సార్, సార్ చిన్న సమాధానం కావాలని కోరుకుంటున్నాను సార్. వేరే వాళ్ళకి జస్ట్ వన్ సార్, చాలా పేజీలు అంటే దగ్గర 5,000 పేజీల వరకు అడుగుతున్నారు సార్, దానికి DVD CD రూపంలో అడుగుతున్నారు సార్. అది మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో తీస్తే 7 MB వస్తుంది, ఒక 1000 పేజీలు ఉంటే 7,000 MB కింద బై ఒక CDకి 700 MB కింద కన్వర్ట్ చేస్తే ఒక 10 CDలు వస్తుంది సార్. ఒకసారి చెప్పనా, మళ్ళీ ఒకసారి పౌర సమాచార అధికారులు ఎవరైతే ఉంటారో సమర్థవంతంగా 1-2 సార్లు ఈ సమాచార హక్కు చట్టం మీద సెక్షన్ల మీద అవగాహన తీసుకోవాలి. ఇంతకుముందు 3-4 సార్లు చెప్పాను. పిఏఓగా ఉండి మనకు ఎక్కువగా ఎదురయ్యే సమస్యలు ఏముంటాయి, పిఏఓగా మనం సమర్థవంతంగా ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, ఏ సెక్షన్ల మీద అవగాహన. ఇప్పుడు సెక్షన్ 73 ప్రకారం సకాలంలో 30 రోజుల కాల వ్యవధిలో కనుక ఇన్ని పేజీలు అవుతున్నాయి, ఇన్ని డివిడీలకు ఇన్ని కాస్ట్ ఏదైతే మనం GOMS నెంబర్ 454 ప్రకారం కొన్ని వివరాలు ఇచ్చారు. 1 అవర్ తనిఖీలు చేస్తే 1 అవర్ దాటిపోతే తర్వాత అవర్స్ ఎన్ని అవర్స్ అయితే అన్ని 5 రూపాయలు, ఈచ్ 1 పేజీకి 2 రూపీస్, డివిడీకి అయితే 50 రూపాయలు. వాటిని పాటించి ఆ లెక్కల ప్రకారం ఆయనకు కనుక పంపిస్తే ఆయన రెస్పాండ్ కాకపోతే మనం ఎవరేం చేయలేదు. అయితే ఫోటో తీయడానికి కంప్యూటర్ ఎక్కించడానికి కాస్ట్ అయిపోతుంది సార్, ఓన్లీ DVDకి 20 రూపీస్ కాబట్టి అవి కూడా ఎక్సెస్ అవుతుంది. దాన్ని కూడా కాస్ట్ ఆఫ్ కింద మనం లెక్క చేసి వాళ్ళకి వివరాలు పంపించాలి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మా డిఓ గారి చొరవతో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కమిషనర్ గారే కొత్తగా వచ్చారు. థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఉంది. అయితే సార్ ఇక్కడ ఒక చిన్న సందేహం. 2005లో చట్టం వచ్చింది. ఆ చట్టం గురించి తెలుసుకోవడానికి 16 సంవత్సరాలు పడుతుంది మాకు పిఏఓలకి. ఇక మా తర్వాత స్కూల్స్ లో మేము పిఏఓస్ ఉన్న తర్వాత ఇంకా టీచర్స్ చాలా మంది ఉన్నారు. సో వీళ్ళు 5 years రిటైర్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు వస్తూ ఉంటారు. మరి వాళ్ళకి సమాచారం ఈ సెక్షన్ అనేది ఎప్పుడే చేస్తాయి. అందుకోసమే ఉపాధ్యాయులుగా మన శిశువులకు, మన పిల్లలకు, మన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ప్రజాస్వామ్య భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, పౌరులకు అందరికీ అవగాహన కల్పించి చైతన్యపరిచి ఈ అంశాల మీద అనర్గళంగా అవగాహనతో ముందుకు తీసుకెళ్లడంలో మనందరం క్రియాశీల పాత్ర పోషించాలి. ఇక్కడ ఉపాధ్యాయులే తెచ్చుకోవాలని ఏం లేదు. గొప్ప చట్టం ఏంటంటే సమాచార హక్కు చట్టం. నిరక్షరాస్యుడైన
కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పౌర సమాచార అధికారి ద్వారా సమాచారం పొందే హక్కు ఇవాళ సమాచార హక్కు చట్టంలో గొప్ప అవకాశం కల్పించింది. ఇవాళ సంక్షేమ పథకాలు కానీ, ఆ కార్యాలయంలో రికార్డులు కానీ, ఎంబీలు కానీ నేరుగా సెక్షన్ 2J1 ప్రకారం తనిఖీలు చేసుకునే గొప్ప అవకాశం, గొప్ప చట్టం ఇవాళ సమాచార హక్కు చట్టం. కాబట్టి దాన్ని మనం అంతగా ప్రతి ఒక్కరు ఎవరికి వారు రియలైజ్ కావాలి. సమాజంలో ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఇన్ని హక్కులు ఉన్నాయి. మనం క్షేత్రస్థాయిలో ప్రజా సమాజంలో వ్యవస్థలో మనం ఎందుకు చైతన్యపరచకూడదు? మన వంతు మన గళాన్ని, మన కళాన్ని మనం ఎందుకు పదం పెట్టి ఈ సమాజాన్ని చైతన్యం నింపడంలో మన కృషి ఎందుకు ఉండకూడదు? ఇవాళ మీడియా మిత్రులు కావచ్చు, ఇవాళ టీచర్లు కావచ్చు, ఇవాళ లాయర్లు కావచ్చు, ఇవాళ సోషల్ మీడియా వేదికలు కూడా ఈ చట్టాల గురించి, ఈ హక్కుల గురించి, రాజ్యాంగం స్ఫూర్తిని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో ఎవరికి వారు కథానాయకులై, ఎవరికి వారు రియలైజ్ అయ్యి ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో దీన్ని చైతన్యపరచడంలో మనం అందరం భాగస్వాములు కావాలని ఈ వేదిక ద్వారా, ఈ వేదికలో భాగస్వాములైన ప్రత్యక్షంగా వింటున్నా, పరోక్షంగా వింటున్నా ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఏంటంటే మనం ఫస్ట్ రియలైజ్ కావాలి, మనం బాధ్యతగా వ్యవహరించాలి. మనకున్న సమాచారాన్ని, మనకున్న ఆలోచనను, మనకున్న విజ్ఞానాన్ని మనం 10 మంది పంచడానికి ప్రయత్నం జరగాలి. మనం ఎంత పంచితే మన విజ్ఞానం అంత మనల్ని పెంచుతుంది. మనం ఎంత ప్రజల్లో తెలియపరిస్తే మనం ఈ సమాజంలో అంత గౌరవాన్ని, అంత చైతన్యాన్ని నింపుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతకుముందు నా విషయాలు తెలియజేసిన దాంట్లో కూడా ఉంది. చదువుతోనే విజ్ఞానం, విజ్ఞానంతోనే ఆత్మగౌరవం, ఆత్మగౌరవంతోనే విశ్వాసం, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి గురుగారు మీరు అట్లా అనద్దు, మీరే కాన్ఫిడెంట్ గా దీన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి విజయవంతం చేయడంలో మా కృషి ఉంటుంది సార్ అని మీరు గర్వంగా గట్టిగా చెప్పాలి. మీరు అందరూ గట్టిగా ఆయన చప్పట్లు కొట్టి కూర్చోబెట్టండి. థ్యాంక్ యూ సార్. కానీ నా ఉద్దేశం అది కాదు సార్, అంటే లేట్ అయింది, ఇంకా నెక్స్ట్ ఇంకా జనరేషన్ అంటే మన ద్వారా టీచర్స్ ఉన్నారు. దానికి ఏంటంటే మన దగ్గర నుంచి 30 సెక్షన్స్ ఉన్నాయని చెప్పారు. దానికి సంబంధించిన బుక్లెట్స్ అట్లా ఇన్స్టిట్యూషన్స్ కి పంపిస్తే బాగుంటుంది, అందరూ తెలుసుకునే అవకాశం ఉంటుందని ఒకటి. నేను రాసిన వ్యాసాలు చాలా ఉన్నాయి. ఆ వ్యాసాలు మీ డిఈఓ గారి కానీ మీ సంబంధించిన వాళ్ళ వాట్సాప్ లో పంపిస్తాను. ఆ వాట్సాప్ ద్వారా మీరు కనుక ఆ స్టోరీని మొత్తం చదివితే మన బాధ్యత, మన విధి, మన చట్టాలు, మన సెక్షన్లు ఏం చెప్తున్నాయనే అంశాల మీద మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం కూడా దీన్ని సమర్థవంతంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈ అవగాహన కార్యక్రమం మంచిది, ఇంకా బెటర్ గా ఉండాలని, ఇంకా చాలా ఎర్లీగా ఉండాలి అని నా ఉద్దేశం సార్. సార్ ఇప్పుడు మనకి చట్టం 2005లో వచ్చింది సార్. మరి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఆ రోజు చట్టం ఉంది కాబట్టి అప్పటి నుంచి మనం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొక్యూర్ అంటే మనం సేఫ్ గా ఉంచుతున్నాం. కానీ చట్టం ద్వారా అంతకంటే ముందున్న ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, మనం ఎంతవరకు ఇవ్వగలం. తర్వాత పాఠశాలలో చాలా వరకు పాఠశాలలో మాకు సంబంధించి పెద్దగా దీనికి ఇబ్బందులు ఏం లేవు. కానీ కొన్ని సందర్భాల్లో చాలా పాఠశాలలో 10-15 ఏళ్ల క్రితము అన్ని పాఠశాలలు ఇప్పుడున్న స్థితిలో లేవు. అప్పుడున్న పాఠశాల స్థితిగతులన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. 1 రూమ్ ఉండడం, 2 రూమ్లు ఉండడం, సరిగ్గా ప్రాపర్గా లేకపోవడం, సమాచారాన్ని సరైన పద్ధతులు నిల్వ చేసే అవకాశాలు ఆ సందర్భాల్లో లేవు. అలాంటప్పుడు మనం ఆ సమాచారాన్ని మనం ఎలా ఇవ్వగలుగుతాం? మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడానికి ఇప్పుడు చేయొచ్చు. మనం ఒకటే, మన దగ్గర లభ్యం ఉన్న సమాచారాన్ని మన రూపాయన అవైలబుల్ ఇది ఉంది. ఏదైతే సమాచారం మిస్యూజ్ అవుతుందో సంబంధించిన పోలీస్ స్టేషన్లో మనం ఫిర్యాదు చేసేసి ఆ కేసు కట్టిన కేసు రసీదు సంబంధించిన ఎవరైతే అడుగుతారో వాస్తవంగా మాకన్నా ముందే మిస్యూజ్ అయినాయి, మాకన్నా ముందే చెదలు తిన్నాయి, మాకన్నా ముందే వరదలతో ఏదో ఒకటి కారణంతో జరిగిందని మీరు చెప్తారా, అది రుజువు కావాలి. అది నిర్ధారణలో నిజంగా తేలాలి. కాబట్టి ఏం చేస్తూ ఉంటారంటే రికార్డు ఉన్నా లేకున్నా జరుగుతుంది. ఎలాంటి టైంలో ఈ ప్రొసీజర్ మేము అందరికీ అదే ఆదేశాలు ఇస్తాం. మీరు రికార్డు లేదని మీరు ఓరల్గా చెప్పడం కాదు, దాన్ని 1-2 శాతం నిర్ధారణ కావాలి. ఆ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు విచారణ జరిపి ఆ నిర్ధారణ చేసిన కేసు కట్టిన కేసు రసీదు ఇవ్వమని చెప్తాం, పేపర్ ఇవ్వమని చెప్తాం, నకలు ఇవ్వమని చెప్తాం. నెక్స్ట్. థ్యాంక్ యూ. Yeah.
సార్ ఇక ఇప్పటికే కాలాతీతమైంది. సార్ ఇంతవరకు లంచ్ కూడా చేయలేదు. ఆల్మోస్ట్ అరటిపండు వదిలిపెట్టినట్టు అన్ని కూడా సెక్షన్స్ చెప్పారు. ఇంకేమైనా మీకు డౌట్లు వస్తే మాత్రం మరీ బాగుంటుంది. అందరు రాసుకుంటారు అనుకుంటానంటే రాసుకుంటే మంచిది, రాసుకోకుండా ఉంటే మనం యూట్యూబ్లో ఇప్పుడు ఇదైంది అందరూ కూడా మీకు పాస్ చేస్తాం. యూట్యూబ్లో సార్ చెప్పిన సమాచారం అంతా. ఇప్పుడు సార్కి ఏంటంటే జిల్లా విద్యాశాఖ తరఫున ఒక చిరు సత్కారం. ఒక సైకిల్ గారు ముందుగా కుర్చీ వేస్తే, ఎందుకంటే ఇంత ఓపికగా ఇన్ని విషయాలు ఇంత ఓపికగా ఆన్సర్ చేసి సమాచారం ఇచ్చిన సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యాశాఖ వారు చెప్పినటువంటి విషయాలను గుర్తుంచుకుంటుందని, వారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తామని చెప్తూ మేము అందించే ఈ చిరు సత్కారం సార్ తీసుకోవాల్సిందిగా ప్లీజ్ సార్. మాధవ్ ఎవరు? చిన్న సమాచారం ఉంది, ఒక చిన్న రసీదు పంపించారు. ఈ స్లిప్ పంపించిన వారికి కానీ చాలా మందికి ఏంటంటే సమర్థవంతంగా పిఏఓగా మనం కనుక రిజిస్టర్ మెయింటైన్ చేసి సమాచారం అంతా కనుక ప్రాపర్గా రికార్డ్ మెయింటైన్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ప్రాపర్ విధానాన్ని మనం ఫాలో అవుతుంటే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న వారికి మనం ఎక్కడ చెదరక బదలక ఏం చేయకుండా ఉండొచ్చు. ఎందుకంటే యాజ్ ఏ పిఏఓగా మనం సమర్థవంతంగా ప్రాపర్ విధానాన్ని ప్రాపర్ రికార్డ్ని భద్రపరుచుకుంటూ ప్రజలకు తెలియజేయవలసిన స్వచ్ఛందంగా సమాచారాలు ఏదైతే వెల్లడి చేయవలసి ఉంటుందో అది స్వచ్ఛందంగా మనం వెల్లడి చేసిన తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు పాల్పడే వ్యక్తులతో మనం ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. జిల్లా విద్యాశాఖ పక్షాన రాష్ట్ర సమాచార కమిషనర్ గారైన శ్రీ డాక్టర్ గురులోక్ శంకర్ నాయక్ గారికి జిల్లా విద్యాశాఖ పక్షాన మనందరి తరపున సగౌరవంగా ఆహ్వానం పలుకుతూ వారిని జిల్లా విద్యాశాఖ సగౌరవంగా సత్కరిస్తూ ఉంది. మీ అందరి కరతాళ ధ్వనులతో ప్లీజ్. చాలా సంతోషం సార్. సమాచార హక్కు చట్టం పైన చక్కని అవగాహన కల్పించినటువంటి మీకు మా జిల్లా విద్యాశాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి అంశాన్ని సమయస్ఫూర్తితో ప్రతి ఒక్కరికి సమాధానం అందిస్తూ మీ యొక్క నిగర్వి అనేటువంటి మాటకి న్యాయం చేశారనిపిస్తూ ఉంది. సమయస్ఫూర్తితో మీరు అందించినటువంటి ప్రతి సమాచారాన్ని మా ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా వారి మెదడులో నిక్షిప్తం చేస్తున్నారు. తప్పకుండా భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి ఆశ్చర్యపరంగా వచ్చే ప్రతి సమస్యకి వారు పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన జిల్లా విద్యాశాఖ పక్షాన గౌరవ డిఓ గారు, ఏడీ గారు, సూపరింటెండెంట్ మేడమ్స్ అందరూ కూడా డిఓ ఆఫీస్ తరఫున వారిని సత్కరిస్తున్నారు. మీ అందరి కరతాళ ధ్వనులతో థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ సార్. తర్వాత మన ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ తరఫున మాధవరావు గారి ఆధ్వర్యంలో వారి అసోసియేషన్ వారు సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మాధవరావు సార్ ప్లీజ్. హెడ్ మాస్టర్ల అసోసియేషన్ తరఫున ఆర్టీఐ కమిషనర్ గారికి సత్కారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజు హాజరైంది కూడా అందరూ ప్రధానోపాధ్యాయులే. మరి ప్రధానోపాధ్యాయులు వారికి ఉన్నటువంటి అన్ని అనుమానాలకి నివృత్తి ఈ రోజు పొందారని భావిస్తూ ఇంత చక్కటి సమాచారాన్ని ప్రధానోపాధ్యాయులకు అందించినటువంటి మన కమిషనర్ గారికి ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో మరి సత్కరిస్తూ ఉన్నారు. మీ అందరి కరతాళ ధ్వనులతో ఒకసారి కంగ్రాచులేషన్స్ సార్. చాలా ఉత్సాహంగా ఉండాలి, మంచి రెస్పాన్స్ ఉండాలి. సార్ సార్ ప్లీజ్ సార్. అలాగే జిల్లా విద్యాశాఖలో సెక్టరల్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర సమాచార కమిషనర్ గారిని సత్కరించేందుకు ఏపీఓ గారు అలాగే ఆల్ సెక్టరల్స్ ప్లీజ్ వెల్కమ్.
అలాగే జిల్లా పిఆర్టీయు అసోసియేషన్ తరఫున సత్కరించేందుకు ఉపాధ్యాయ మిత్రులు దయచేసి క్రమశిక్షణతో వచ్చి ప్లీజ్ సార్ సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆ తర్వాత నాతో పాటు సెంట్రల్ యూనివర్సిటీలో క్లాస్మేట్ గా చదువుకున్న మిత్రుడు చందు. వెరీ గుడ్ సార్. చెప్పట్లమ్మా మీరు ఇంకా అదే విధంగా వెంకట్ గారు కూడా చాలా విషయాల్లో ఫస్ట్ నుండి ముందు నుండి నాతో అనేక విషయాలు అంటే ఇక్కడ కాదు చదువు విషయంలో వెంకట్ మీ కరతాల చప్పట్లతో ప్లీజ్ వెల్కమ్ సార్. కంగ్రాచులేషన్స్. మా మిత్రులు కూడా చాలా మంది వచ్చారు. అందరికీ పేరు పేరున మీ పక్షాన మా పక్షాన గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలతో స్వాగతం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా పిఆర్టీ వారు వారి అసోసియేషన్ తరఫున కమిషనర్ గారిని సత్కరిస్తూ ఉన్నారు. తరువాత ఎల్హెచ్పిఎస్ వారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. సార్ దయచేసి ఒకరి సత్కారం అయిన తర్వాత మరొకరు రావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం ప్లీజ్. మీ అందరి కరతాళ ధ్వనులు ప్లీజ్. తర్వాత ఎల్హెచ్పిఎస్ తరఫున వారి బృందం వచ్చి కమిషనర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. తరువాత తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం తరఫున వారి మిత్ర బృందం అందరూ కూడా వేదిక మీదకి వచ్చి సార్ని సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్లీజ్ వెల్కమ్. విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ తరఫున కమిషనర్ గారిని సత్కరించేందుకు వచ్చినటువంటి వారందరికీ కూడా వెల్కమ్ చెప్తూ తర్వాత భద్రాద్రి జిల్లా సమాచార హక్కుకు సంబంధించినటువంటి జిల్లా కన్వీనర్ గారు వారి మిత్ర బృందంతో సిద్ధంగా ఉన్నారు. పూణెం పద్మ గారు. తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం తరఫున సతీష్ గారు మరియు వారి మిత్ర బృందం తరువాత సింగరేణి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు శారదా గారు కూడా మన కమిషనర్ గారిని సత్కరించేందుకు ప్లీజ్ మేడం. అందులో తప్పు పడ్డది ప్రోగ్రామ్ అని పడక ఏదో